This conference will now be recorded. ఓకే, ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మనకి కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఓ ప్రాజెక్ట్లో ఎలా చేస్తామో చూద్దాం. లెట్ మీ పుట్ అ హెడింగ్ కాన్ఫిగరేషన్ ప్రాసెస్ ఇన్ అ ప్రాజెక్ట్. ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ ఒక ఫికో కన్సల్టెంట్గా ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. ఒక కంపెనీలో ఫికో కన్సల్టెంట్గా పనిచేసినప్పుడు యూజువల్గా మనకి ఏమవుతుందంటే రెండు పదాలు ఫ్రీక్వెంట్గా వాడతారు. ఒకటి ప్రాజెక్ట్ అలొకేషన్, ఇంకొకటి బెంచ్ అంటారు. అంటే మీరు ఒక కంపెనీలో ఫికో కన్సల్టెంట్గా పనిచేస్తున్నప్పుడు పాయింట్ నెంబర్ 1, మీరు ఒక ప్రాజెక్ట్కి అలొకేట్ అయి ఉంటారు. లేదు అంటే మీకు ఏ ప్రాజెక్ట్ ఉండదు. అంటే మీరు ఒక ప్రాజెక్ట్కి అలొకేట్ అయ్యారు అంటే మీకు ఒక క్లయింట్ ఉంటారు. మీకు క్లయింట్ అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ నేమ్ని క్లయింట్ అంటారు. సో ఇక్కడ మీకు క్లయింట్ అసైన్ అయి ఉంటుంది. బెంచ్లో ఉన్నారు అంటే మీకు ఏ క్లయింట్ ఉండదు, అంటే ఇక్కడ నో క్లయింట్. నార్మల్గా బెంచ్లో ఉన్నారు అంటే నాట్ ఎ గుడ్ సైన్. అది ఏ ప్రాజెక్ట్లో అయినా సరే నేను బెంచ్లో ఉన్నాను ఒక ఆర్గనైజేషన్లో అంటే నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే కొన్ని కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, కొన్ని కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఉండకపోవచ్చు. ప్రాజెక్ట్స్ లేనప్పుడు బెంచ్ పైన ఉన్న వాళ్ళని పంపించేస్తారు. మ్యాక్సిమం అదే జరుగుతుంది. ప్రాజెక్ట్స్లో లేని వాళ్ళు బెంచ్ పైన ఉన్న వాళ్ళని పంపించేస్తారు. కాబట్టి మీరు జాబ్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ప్రాజెక్ట్లోనే ఉండాలి. ఎప్పుడు ప్రాజెక్ట్లో ఉన్నారు అంటే మీరు ఏదో ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నారు అని అర్థం. ఈ క్లయింట్కి పనిచేసేటప్పుడు మనకి ముందు ప్రీవియస్గా అనుకున్నట్టుగా ఒకటి మీరు ఇంప్లిమెంటేషన్లో అయినా ఉండొచ్చు, రోల్అవుట్లో అయినా ఉండొచ్చు, సపోర్ట్లో అయినా ఉండొచ్చు, మైగ్రేషన్లో అయినా ఉండొచ్చు. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటారు. ఇవి కామన్గా వాడేవి. లేదంటే అప్గ్రేడ్ ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు. ఏదో ఒక ప్రాజెక్ట్లో మీరు ఉంటారు. ఏ ప్రాజెక్ట్లో ఉన్నా సరే మనం కాన్ఫిగరేషన్ చేయాల్సి వచ్చింది, లేదంటే వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఎట్లా చేయాలనే క్లారిటీ మనకి ప్రాపర్గా ఉండాలి. లేదు అంటే మనం తడబడాల్సి వస్తుంది. ఇక్కడ ఎట్లా కాన్ఫిగరేషన్ చేస్తారు అంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకుందాము. అంటే ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఈ సినారియో తీసుకుంటే ఈ పాయింట్ ప్రకారం మీరు ఏ క్లయింట్కి అయితే వర్క్ చేస్తున్నారో ఆ క్లయింట్ ప్రజెంట్ ఎస్ఐపిలో లేడని అర్థం. ఈ సినారియో ప్రకారం మనం ఏ క్లయింట్కి అయితే వర్క్ చేస్తున్నామో ఆ క్లయింట్ ప్రజెంట్ ఎస్ఐపిలో లేడు అని అర్థం. నాన్ ఎస్ఐపి సిస్టమ్ వాడుతున్నారు. వాళ్ళ నాన్ ఎస్ఐపి సిస్టమ్ నుండి క్లయింట్ సిస్టమ్ని ఎస్ఐపి సిస్టంలోకి మూవ్ చేయాలి. దాన్ని బేసిక్గా మనం ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాము. ఇక్కడ ఫస్ట్ ఎస్ఐపి కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ అన్నారో అక్కడ ఫస్ట్ ఎస్ఐపి కంపెనీ కోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లయింట్ ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్ని స్టడీ చేయాలి. ఓవరాల్ బిజినెస్ స్టడీ చేయడం అంటే గ్రూప్ లెవెల్లో, కార్పొరేట్ లెవెల్లో అన్ని బిజినెస్ ప్రాసెసెస్ని మనం అండర్స్టాండ్ చేయాలి. అంటే సేల్స్ కానీ, పర్చేస్ కానీ, ఫైనాన్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, హెచ్ఆర్ కానీ, ప్రతి బిజినెస్ ప్రాసెస్ని క్లయింట్ లెవెల్లో స్టడీ చేయాలి. అంటే ఏ క్లయింట్ మీరు తీసుకున్నా కూడా మెజారిటీగా గ్లోబల్ క్లయింట్సే ఉంటారు. గ్లోబల్ క్లయింట్స్ అంటే ఆ క్లయింట్కి మల్టిపుల్ కంట్రీస్లో ప్రజెన్స్ ఉంటుంది. ఒకే కంట్రీలో అంటే ఇండియాలో మాత్రమే ఈ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి నేను ఎస్ఐపి ఫికో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను అన్న ప్రాజెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం మీరు ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయిన తర్వాత చేసే కంపెనీస్ అన్నీ కూడా, అంటే వర్క్ చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నాన్ ఇండియన్ క్లయింట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే క్లయింట్ లొకేషన్ ఇండియా ఉండదు. మేబీ సౌదీ క్లయింట్ అయి ఉండొచ్చు, దుబాయ్ క్లయింట్ అయి ఉండొచ్చు, సింగపూర్ క్లయింట్ అయి ఉండొచ్చు, యుఎస్ క్లయింట్ అయి ఉండొచ్చు, యూకే క్లయింట్ అయి ఉండొచ్చు, ఆఫ్రికన్ క్లయింట్ అయి ఉండొచ్చు, ఆర్ అమెరికన్ క్లయింట్ అయి ఉండొచ్చు. మీ కంపెనీ కోడ్, మీ క్లయింట్ లొకేషన్ ఏదన్నా అయి ఉండొచ్చు. మీరు ఎక్కడి నుంచైనా పనిచేస్తుండొచ్చు. అంటే ఆ క్లయింట్కి సంబంధించి మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఆ క్లయింట్ టోటల్ బిజినెస్ ప్రాసెస్ని స్టడీ చేయాలి. బిజినెస్ ప్రాసెస్ని స్టడీ చేసేటప్పుడు మన మైండ్లో ఏం పెట్టుకోవాలంటే, జనరల్గా ఏ కంపెనీలో అయినా సరే సేల్స్, పర్చేజెస్, ఫైనాన్స్, అకౌంట్స్, హెచ్ఆర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటివి స్టాండర్డ్గా ఉంటాయి.
ఏ కంపెనీలో అయినా మాక్సిమం అట్లాగే ఉంటాయి. చిన్న చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయి. కంపెనీ టు కంపెనీ చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఉంటాయి. ఈ చేంజెస్ని మాత్రమే మనం క్యాప్చర్ చేసి లాజికల్గా అర్థం చేసుకోవాలి. లేదంటే ఏ కంపెనీలో తీసుకున్నా కూడా సిమిలర్ బిజినెస్ ప్రాసెసే ఉంటుంది. అకౌంటింగ్ అంటే ఏ కంపెనీలో అయినా అకౌంటింగ్ అట్లాగే చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అట్లాగే ఉంటుంది. కాకపోతే క్లయింట్ లెవెల్లో అంటే కార్పొరేట్ లెవెల్లో ఈ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫైనలైజ్ చేస్తారు. ప్రతి కంపెనీకి మనం అనుకున్నట్టుగా హెడ్ ఆఫీస్ కానీ, హెడ్ క్వార్టర్స్ కానీ, కార్పొరేట్ ఆఫీస్ కానీ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కన్సాలిడేషన్ చేస్తూ ఉంటారు. కన్సాలిడేషన్ అంటే ఆ గ్రూప్కి సంబంధించిన అన్ని లీగల్ ఎంటిటీస్, ఆ గ్రూప్కి సంబంధించిన అన్ని కంపెనీస్ ఎట్లా వర్క్ అవ్వాలి అనేది వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, పర్చేస్కి సంబంధించి ఏ కొత్త పాలసీ వచ్చినా, సేల్స్కి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, అంటే ఇన్ షార్ట్ వాళ్ళు బయట మార్కెట్లో వాళ్ళ బ్రాండ్ని రిప్రజెంట్ చేస్తారు. బ్రాండ్ని రిప్రజెంట్ చేసినప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన బిజినెస్ ఆపరేషన్స్ కానీ, ప్రాసెసెస్ కానీ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. వాళ్ళు ఏ లొకేషన్లో ఆపరేట్ చేసినా కూడా ఆ బ్రాండ్కి సంబంధించి ఆపరేషన్స్ ఒకేలా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఒక కార్పొరేట్ గైడ్ లైన్స్ అని కానీ, కార్పొరేట్ పాలసీస్ అని కానీ డిఫైన్ చేస్తారు. ఈ కార్పొరేట్ గైడ్ లైన్స్ కానీ, కార్పొరేట్ పాలసీస్ కానీ, అంటే గ్రూప్ పాలసీస్ కానీ మనం అడాప్ట్ చేసుకోవాలి. ఈ గ్రూప్ పాలసీని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనకి ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్ అర్థమైపోతుంది. అంటే వాళ్ళు ఏ కంట్రీలో ఆపరేట్ చేసినా, వాళ్ళకి ఏ లీగల్ ఎంటిటీ ఉన్నా కూడా మోర్ ఆర్ లెస్ అన్ని ఆర్గనైజేషన్ ప్రాసెసెస్ అన్ని ఒకేలా ఉంటాయి. అన్ని ఆర్గనైజేషన్ ప్రాసెసెస్ ఒకేలా ఉంటాయి అంటే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఈ చేంజెస్ని మాత్రమే మీరు అర్థం చేసుకోవాలి. అదే మీ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఆ చేంజెస్ మాత్రమే అర్థం చేసుకోవాలి అంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక SAP ఫికో కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ప్రతి క్లయింట్కి SAP అనే అప్లికేషన్ కామన్. ప్రతి క్లయింట్కి SAP అనే అప్లికేషన్ కామన్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, SAPలో ఉన్న ఫీచర్స్ అన్ని కంట్రీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్, అన్ని క్లయింట్స్కి, అన్ని బిజినెసెస్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ని మీట్ అయ్యేలా ఉంటాయి. అంటే మీరు ఇండియాలో వర్క్ చేస్తారా, సింగపూర్లో చేస్తారా, దుబాయ్లో చేస్తారా, చైనాలో చేస్తారా, ఏ కంట్రీ తీసుకున్నా సరే ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్స్ కానీ, ఆ ఇండస్ట్రీకి సంబంధించిన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కానీ అవన్నీ కూడా SAPలో ఆల్రెడీ ఇన్బిల్ట్. అంటే మీరు దానికి సంబంధించిన సెటప్, దానికి సంబంధించిన సెట్టింగ్స్ మెయింటైన్ చేస్తే సిస్టమ్ వర్క్ అవుతుంది. దానికి సంబంధించిన సెట్టింగ్స్ మెయింటైన్ చేసినప్పుడు సిస్టమ్ వర్క్ అవుతుంది. ఆ పర్టికులర్ సినారియోని మీరు ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. కాకపోతే ఏ సినారియోలో ఏ సెట్టింగ్స్ చేయాలి అన్న క్లారిటీ మనకి మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటూ రావాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళేసి నేను కాన్ఫిగరేషన్ కొట్టేస్తాను అంటే మనకి ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు. ప్రాజెక్ట్లో ఏది చేసినా కూడా బిజినెస్ రిక్వైర్మెంట్కి, బిజినెస్ ప్రాసెస్కి బేస్ చేసుకొని మాత్రమే చేయాలి. ఇక్కడ ఈ పాయింట్స్ని, ఈ సిచ్యువేషన్స్ని మనం కన్సిడర్ చేసినప్పుడు ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్ అనేది మీకు మన ఫికో పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కాస్టింగ్ వస్తుంది. అంటే అకౌంటింగ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, కాస్టింగ్కి సంబంధించిన రిక్వైర్మెంట్ని మనం గ్యాదర్ చేయాలి. దాన్నే మనం FICO అంటారు. FI అంటే బేసిక్గా అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, CO అంటే మీ కాస్టింగ్ లేదంటే కంట్రోలింగ్. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించిన రిక్వైర్మెంట్ మనం తీసుకోవాలి. ఈ రిక్వైర్మెంట్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ మనకి తెలిసిందే ఉంటుంది. క్లయింట్ టు క్లయింట్ కొన్ని చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. క్లయింట్ టు క్లయింట్ కొన్ని చిన్న చేంజెస్ వస్తాయి అన్నప్పుడు ఈ చేంజెస్ ఏంటి అనేది మెల్లిమెల్లిగా మనం అర్థం చేసుకుంటూ రావాలి. ఇది ఎట్లా అంటే క్లయింట్కి చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ని మాత్రమే మీరు నోటీస్ చేయగలిగారు, అర్థం చేసుకోగలిగారు అంటే మీరు ఎక్కడైనా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా వర్క్ చేయొచ్చు. అంటే ప్రతి దగ్గర నేను మొత్తం ఫ్రమ్ ది బేస్ నుంచి చూసుకుంటానంటే అవసరం లేదు. ఆల్మోస్ట్ అదే ప్రాసెస్ ఉంటుంది, అదే అప్రోచ్ ఉంటుంది. చిన్న చేంజెస్ ఉంటాయి. ఆ క్లయింట్కి సంబంధించి, వాళ్ళ కంట్రీకి సంబంధించి లీగల్ రిక్వైర్మెంట్స్ కానీ, వాళ్ళ ఓన్ మేనేజరియల్ రిక్వైర్మెంట్స్ కానీ ఉంటాయి. వీటిని మనం క్యాచ్ చేయాలి. ఈ రిక్వైర్మెంట్ అంతా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే రిక్వైర్మెంట్ మనం ఓవరాల్ బిజినెస్ ప్రాసెస్ ఫికోకి సంబంధించి తీసుకుంటామో దీనంతా కూడా డాక్యుమెంటేషన్ చేయాలి. ఫస్ట్ మనం డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. ఈ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్స్ అంటే మీకు రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు యాజ్ ఈజ్ ప్రాసెస్ని క్యాప్చర్ చేయడము, దాన్ని బేస్ చేసుకొని టు బి ప్రాసెస్ డిజైన్ చేయడము, గ్యాప్ ఐడెంటిఫై చేయడము, అంటే వాళ్ళ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, SAPలో ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, SAPలో వాళ్ళ కరెంట్ బిజినెస్ ప్రాసెస్కి సంబంధించిన సొల్యూషన్ ఉంటే అది టు బి ప్రాసెస్, స్టాండర్డ్ ప్రాసెస్ అంటారు.
వాళ్ళ కరెంట్ బిజినెస్ ప్రాసెస్కి సంబంధించి ఎస్ఐపిలో డైరెక్ట్గా సొల్యూషన్ ఉంటే దాన్ని మనం టు బి ప్రాసెస్ అంటాము. దాన్నే మనం ఎస్ఐపి స్టాండర్డ్ అంటారు, లేదంటే ఎస్ఐపి స్టాండర్డ్ ఫిట్, స్ట్రైట్ ఫిట్ అంటారు. లేదు, క్లయింట్ ప్రజెంట్ యూజ్ చేసే బిజినెస్ ప్రాసెస్ ఎస్ఐపిలో లేదు, ఒకవేళ ఉన్నా కూడా అది క్లయింట్కి నచ్చలేదు. ఏదో ఒక ప్రాసెస్ సొల్యూషన్ ఎస్ఐపిలో ఉంది కానీ అది క్లయింట్కి నచ్చలేదు. అది క్లయింట్కి నచ్చలేదు అంటే క్లయింట్ ఇంకేదో రిక్వైర్మెంట్ అడిగాడు, మాకు ఇలా వద్దు, డిఫరెంట్గా కావాలి, ఏదో చెప్పినప్పుడు అట్లాంటి వాటిని మీరు మీట్ చేస్తున్నప్పుడు, అంటే అట్లాంటి రిక్వైర్మెంట్ని హ్యాండిల్ చేసినప్పుడు మనం దాన్ని గ్యాప్స్ అంటారు. అట్లాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు గ్యాప్ అంటారు. అంటే స్టాండర్డ్ ఎస్ఐపి సొల్యూషన్ క్లయింట్ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వట్లేదు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేయాలి, అంటే ఫైన్ ట్యూనింగ్ చేయాలి. ఈ ఫైన్ ట్యూనింగ్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే చేస్తారో ఇవన్నింటిని కూడా మనం కస్టమైజేషన్ అంటారు. ఈ కస్టమైజేషన్ అంటే ఏంటి, ఎట్లా కస్టమైజ్ చేస్తారు అంటే ఇక్కడ బేసిక్గా రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇంకో పదం ఏంటంటే ఫిట్ గ్యాప్ అనాలిసిస్ అంటారు. ఈ ఫిట్ గ్యాప్ అనాలిసిస్ పైన వర్క్ చేసినప్పుడు రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పిక్చర్లోకి వస్తాయి. రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్లో ఎన్ని రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, దేనికి సంబంధించిన రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్ పైన మనం వర్క్ చేయాలి, దాని కరెంట్ బిజినెస్ ప్రాసెస్ ఏంటి, గ్యాప్ ఎక్కడ ఐడెంటిఫై అయింది, ఈ గ్యాప్ని ఎట్లా ఫిల్ చేస్తున్నాము క్లారిటీగా మనం నోట్ డౌన్ చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేసి టెక్నికల్ కన్సల్టెంట్కి ఇచ్చి వీటిని సెటప్ చేయించాలి టెక్నికల్గా. ఎందుకంటే ఇవన్నీ టెక్నికల్ రిలేటెడ్ చేంజెస్, అంటే ప్రోగ్రామ్ రిలేటెడ్ చేంజెస్. ఇట్లా ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ కాన్ఫిగరేషన్లోకి వస్తారు. ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్లోకి వచ్చారంటే డాక్యుమెంటేషన్ యాక్టివిటీ అయిపోయిందని అర్థం. ఇక్కడ డాక్యుమెంటేషన్ అన్నారంటే చాలా రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇన్క్లూడింగ్ మీ బిజినెస్ బ్లూ ప్రింట్ లేదంటే సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్. ఒక కీ డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ప్రాజెక్ట్లో బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ అంటారు. బ్లూ ప్రింట్ ఏంటి అంటే మీరు స్టడీ చేసిన బిజినెస్ ప్రాసెస్, దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రపోజ్ చేసిన బిజినెస్ ప్రాసెస్ మీ బ్లూ ప్రింట్లో ఉంటుంది. ఇనీషియల్గా ఏం చేస్తాము, క్లయింట్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీటింగ్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, యూజర్తో మనం ఇంటరాక్షన్స్ అన్ని చేసిన తర్వాత మన అండర్స్టాండింగ్ ప్రకారం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకొని దీని బేస్ పైన ఎస్ఐపిలో ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. ఎస్ఐపిలో సొల్యూషన్ అంటే ఏ బిజినెస్ ప్రాసెస్కి ఎస్ఐపిలో ఎట్లా చేస్తారు, ఈ సొల్యూషన్ అంతా మనం ప్రపోజ్ చేసిన తర్వాత క్లయింట్ ఆ డాక్యుమెంట్ని రివ్యూ చేస్తాడు. మీరు ప్రపోజ్ చేసిన సొల్యూషన్ డాక్యుమెంట్నే సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్ అంటారు S/4HANA సిస్టమ్స్లో మెజారిటీగా. ఇప్పుడు ఇంతకుముందు దీన్నే మనం బ్లూ ప్రింట్ అని కూడా అనేవాళ్ళం. బ్లూ ప్రింట్ అంటారు, ఇప్పుడు కొత్తగా కొత్త పదాలు వాడతారు S/4HANA సిస్టంలో. ఈ రెండు పదాలను కూడా మీరు ప్యారలల్గా బ్యాలెన్స్ చేస్తూ నేర్చుకోవాలి. సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్ అన్నా బిజినెస్ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ అయినా ఒకటే. ఈ డాక్యుమెంట్ని మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసి ఈ డాక్యుమెంట్ని క్లయింట్కి షేర్ చేస్తారు. క్లయింట్కి షేర్ చేసినప్పుడు క్లయింట్ ప్రాపర్గా డాక్యుమెంట్ని రిఫర్ చేస్తారు. క్లయింట్ ఈ డాక్యుమెంట్ని రిఫర్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ అంతా ఓకే అనుకుంటే క్లయింట్ ఆ డాక్యుమెంట్ పైన సైన్ చేసి ఇస్తారు మనకి. ఆ డాక్యుమెంట్ ఓకే అనుకుంటే క్లయింట్ ఆ డాక్యుమెంట్ పైన సైన్ చేసి ఇస్తారు. దాన్ని మనం బ్లూ ప్రింట్ సైన్ ఆఫ్ అంటారు. దాన్ని ఎప్పుడైతే మనం బ్లూ ప్రింట్ సైన్ ఆఫ్ అంటామో, ఎప్పుడైతే మీకు బీబీపీ సైన్ ఆఫ్ కానీ సొల్యూషన్ డిజైన్ డాక్యుమెంట్ సైన్ ఆఫ్ కానీ వచ్చిందో అప్పటి నుండి మీ కాన్ఫిగరేషన్ యాక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు రైట్ ఫ్రమ్ డే 1 కాన్ఫిగరేషన్ చేసుకుంటూ పోతాము. అట్లా ఏ ప్రాజెక్ట్లో జరగదు. ప్రతి ప్రాజెక్టులో ఫస్ట్ మీరు క్లయింట్తో కూర్చోవాలి, మాట్లాడాలి, ప్రాసెస్ అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ప్రాసెస్ని నీట్గా లిస్ట్ అవుట్ చేయాలి సీక్వెన్స్గా. ఆ సీక్వెన్స్కి సంబంధించిన ప్రాసెస్ ఎస్ఐపిలో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనలైజ్ చేయాలి. దాని తర్వాత ఒక డిజైన్ డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయాలి, అంటే బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఆ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ని క్లయింట్కి సబ్మిట్ చేసినప్పుడు ఎప్పుడైతే క్లయింట్ ఆ డాక్యుమెంట్ పైన సైన్ ఆఫ్ ఇస్తాడో, సైన్ ఆఫ్ అంటే ఆ బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ పైన ఫిజికల్గా సైన్ చేస్తారు. బ్లూ ప్రింట్ డాక్యుమెంట్ పైన ఫిజికల్గా సైన్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ సైన్ ఆఫ్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మీ కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు అంటే మీ కాన్ఫిగరేషన్ అంతా కూడా బేస్డ్ ఆన్ ప్రీవియస్ డాక్యుమెంటేషన్. అంటే బ్లూ ప్రింట్ సైన్ ఆఫ్ జరిగిన తర్వాత మాత్రమే కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీరు నార్మల్గా రియలైజేషన్ ఫేజ్లో ఉంటారు. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయింది అంటే మీరు రియలైజేషన్ ఫేజ్లో ఉంటారు. ఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు
మీరు ఈ డాక్యుమెంట్ పైన ఫోకస్ పెట్టాలి. అంటే మీ బ్లూ ప్రింట్ ఈ డాక్యుమెంట్ పైన ఫోకస్ పెట్టాలి. పాయింట్ నెంబర్ 1, బిజినెస్ బ్లూ ప్రింట్ పైన ఫోకస్ చేయాలి. లేదంటే బీబీపీ డాక్యుమెంట్ కానీ ఎస్టీడీ డాక్యుమెంట్ కానీ ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి మీ స్కోప్ డాక్యుమెంట్. థర్డ్ వన్ వచ్చేసి మీ రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. రైస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈ 3 డాక్యుమెంట్స్ చాలా క్రిటికల్. దీంతో పాటు ఇంకోటి ఉంటుంది కేడిఎస్ డాక్యుమెంట్. ఈ 4 డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ 4 డాక్యుమెంట్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ 4 డాక్యుమెంట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మాత్రమే మీ కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు అంటే మీరు చేసే ప్రతి సెట్టింగ్ ఆల్రెడీ క్లయింట్తో డిస్కషన్స్ అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ క్లయింట్తో మీటింగ్ అయిపోయి ఉంటుంది, అగ్రిమెంట్ అయిపోయి ఉంటుంది. మేము ఈ సెట్టింగ్స్ మాత్రమే చేస్తాము, ఈ ఫంక్షనాలిటీస్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాము అని మనం క్లయింట్కి ప్రపోజ్ చేస్తాము. క్లయింట్ కూడా ఓకే అంటాడు. ఓకే, మన అండర్స్టాండింగ్ ప్రకారం, మన డిస్కషన్ ప్రకారం ఈ ప్రాసెస్లే మా రిక్వైర్మెంట్ కూడా, ఈ ప్రాసెస్ని మీరు ఈ వేలో సెటప్ చేయండి అని అన్ని లీగల్గా డాక్యుమెంట్ అయి ఉంటాయి. వన్స్ ఇదంతా లీగల్గా డాక్యుమెంట్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ బేస్ చేసి మాత్రమే మీరు కాన్ఫిగరేషన్ చేయాలి. కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు అంటే ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు మీకు టైం లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. టైం లైన్స్ అంటే ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ టైం డ్యూరేషన్ ఉంటుంది. స్పెసిఫిక్ టైం డ్యూరేషన్ అంటే మనం ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ ప్రతి ప్రాజెక్ట్కి స్టార్ట్ డేట్ ఉంటుంది ప్లస్ ఎండ్ డేట్ ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్కి స్టార్ట్ డేట్ ఉంటుంది, ఎండ్ డేట్ ఉంటుంది. ఈ స్టార్ట్ డేట్ ఏంటి, ఎండ్ డేట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా డ్యూరేషన్ బేస్డ్ ఉంటుంది. అంటే 1 year ప్రాజెక్టా, 6 months ప్రాజెక్టా, 9 months ప్రాజెక్టా, 1.5 year ప్రాజెక్టా స్పెసిఫిక్గా ఉంటుంది. ఈ డ్యూరేషన్ని బేస్ చేసి మనం వర్క్ చేయాలి. అంటే ఒక ప్రాజెక్ట్లో మీరు కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ఉండొచ్చు, లేదంటే ఒక పర్టికులర్ ఫేజ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎట్లా ఉంటుందంటే కొన్ని ప్రాజెక్ట్స్లో మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ ఉండొచ్చు, కొన్ని ప్రాజెక్ట్లో మీరు మిడిల్లో జాయిన్ అయ్యి మిడిల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అంటే కొన్ని స్పెసిఫిక్ ఫేజెస్లో అంటే కొన్ని స్పెసిఫిక్ టైం డ్యూరేషన్లో మనకి మ్యాన్ పవర్ ఎక్కువ అవసరం అవుతుంది. ఇనీషియల్గా నేను రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేసుకునేటప్పుడు కానీ నా బ్లూ ప్రింట్ ఇదంతా సైన్ ఆఫ్ చేసుకునేటప్పుడు నాకు మొత్తం టీం అవసరం లేదు. మోడల్కి ఒకరు ఉంటే చాలు నాకు. అంటే ప్రతి మోడల్లో ఒక ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఉంటే చాలు. ఫికో గురించి మాట్లాడినప్పుడు నాకు ఎఫ్ఐకి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ సరిపోతాడు, సిఓకి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ సరిపోతాడు. నేనేం చేస్తాను, ఈ ఫికో ఎక్స్పర్ట్స్ తోటి బిజినెస్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ సెషన్స్ అన్ని కండక్ట్ చేసి క్లయింట్ కరెంట్ బిజినెస్ ప్రాసెస్ని స్టడీ చేసి దానికి సంబంధించిన ప్రపోజ్డ్ సొల్యూషన్స్ ఇచ్చేసి బిజినెస్ బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసేసి బీబీపీ సైన్ ఆఫ్ తీసుకుంటాను. ఈ బీబీపీ సైన్ ఆఫ్ తీసుకున్న తర్వాత నాకు రియలైజేషన్ స్టార్ట్ అవ్వాలి. రియలైజేషన్లో నాకు ఏం కావాలి, కాన్ఫిగరేషన్ జరగాలి. రియలైజేషన్లో కాన్ఫిగరేషన్ జరగాలి అంటే కాన్ఫిగరేషన్ బేసిక్గా ఎవరైనా చేయొచ్చు. ఒక ప్రాజెక్ట్లో మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు అంటే కాన్ఫిగరేషన్ ఆఫ్లైన్ యాక్టివిటీ అంటే మీరు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఎవరు ఉండరు, మీరు క్లయింట్ దగ్గర అసలే కూర్చోరు. కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మన దగ్గర ఎవరు ఉండరు, మనం క్లయింట్ దగ్గర కూడా ఉండము. అంటే ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ యాక్టివిటీ. నువ్వు ఇంట్లో కూర్చొని కాన్ఫిగరేషన్ చేస్తావా, మీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని కాన్ఫిగరేషన్ చేస్తావా, మెటీరియల్ చూసి కాన్ఫిగరేషన్ చేస్తావా, నీ ఇష్టం. ఎందుకు నీ ఇష్టం అంటే నువ్వు చేసే ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఈ డాక్యుమెంటేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే డాక్యుమెంటేషన్లో ఈ బ్లూ ప్రింట్లో కానీ, స్కోప్లో కానీ, ట్రైసెప్లో కానీ, కేడిఎస్లో కానీ ఏదైతే ఇంక్లూడ్ చేశారో, ఏదైతే క్లయింట్ అగ్రీ చేశాడో, దేనికైతే క్లయింట్ సైన్ ఆఫ్ చేశాడో ఆ ప్రాసెస్ని మాత్రమే నువ్వు కాన్ఫిగర్ చేయాలి. నేను ఓన్గా ఏదైనా కొత్తగా ఇన్నోవేటివ్గా థింక్ చేస్తాను, డిఫరెంట్గా ట్రై చేస్తాను అంటే కుదరదు. ఏదైతే ప్రాసెస్ని మనం అగ్రీ చేసామో, సైన్ ఆఫ్ తీసుకున్నామో అదే ప్రాసెస్ని యాజ్ ఇట్ ఈస్ ఎస్ఐపిలో బిల్డ్ చేసి ఇవ్వాలి. ఇట్లా బిల్డ్ చేయడానికి నీకు బేసిక్ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ప్లస్ ఈ కాన్ఫిగరేషన్ నాలెడ్జ్తో పాటు బిజినెస్ ప్రాసెస్ని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. బిజినెస్ ప్రాసెస్ అర్థం చేసుకోవాలి అంటే సెట్టింగ్స్ పెట్టేస్తే సరిపోదు. ఈ సెట్టింగ్స్ పెట్టిన తర్వాత ఈ సెట్టింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి, నేను ఎట్లా టెస్ట్ చేయాలి, ఈ ఏరియా పైన అంతా కూడా మనకి క్లారిటీ ఉండాలి.
అప్పుడు మాత్రమే మీరు త్వరగా టెస్ట్ చేయడానికి కుదురుతుంది. ప్రతి ప్రాజెక్ట్లో మీ కాన్ఫిగరేషన్స్తో పాటు టెస్టింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాన్ఫిగరేషన్తో పాటు టెస్టింగ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఈ టెస్టింగ్లో మళ్ళీ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్లు ఉంటాయి. యూనిట్ టెస్టింగ్ అంటారు, రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు, యూఓటీ అంటారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు, నెగటివ్ టెస్టింగ్ అంటారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్టింగ్లు ఉంటాయి. టెస్టింగ్కి ఏ ప్రాజెక్ట్లో అయినా చాలా టైం అవసరం పడుతుంది. ఏ ప్రాజెక్ట్లో అయినా టెస్టింగ్కి చాలా టైం అవసరం పడుతుంది. ఎందుకు అంటే మీరు ఒక సిస్టమ్ని క్లయింట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అంటే దాన్ని డిఫరెంట్ వేలో టెస్ట్ చేయాలి. డిఫరెంట్ వేలో టెస్ట్ చేయాలంటే పాజిటివ్గా, నెగిటివ్గా, ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ టెస్ట్ చేయాలి. అన్నీ వర్కౌట్ అవ్వాలి. మనం ఓన్లీ పికో కన్సల్టెంట్ని ఎఫ్ఐ పార్ట్ మాత్రమే టెస్ట్ చేస్తాను అంటే కుదరదు. నేను ఎఫ్ఐ కన్సల్టెంట్ని ఎఫ్ఐ పోర్షన్ మాత్రమే టెస్ట్ చేస్తాను అంటే కుదరదు. ఎఫ్ఐతో పాటు రిమైనింగ్ మాడ్యూల్స్ అన్నీ కూడా టెస్టింగ్ జరగాలి. ఇవన్నీ కూడా ఇండివిజువల్గా కన్సల్టింగ్ టీం ఫస్ట్ చేయాలి. దాని తర్వాత బిజినెస్ టీంతో కలిపి టెస్ట్ చేయాలి. ఒక కన్సల్టింగ్ టీం ఇనీషియల్గా టెస్ట్ చేస్తుందో అంటే దాని యూనిట్ టెస్టింగ్ అంటారు, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. అంటే విత్ ఇన్ మీ ప్రాజెక్ట్ టీంలో అంటే మళ్ళీ మనకి డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు. ఎఫ్ఐ కన్సల్టెంట్, సిఓ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్టీ కన్సల్టెంట్, ఈ అందరి కన్సల్టెంట్స్ కలిపి ఎవరి మాడ్యూల్ వాళ్ళు టెస్ట్ చేస్తారు. ప్లస్ ఎక్కడెక్కడైతే మనకి ఒక మాడ్యూల్కి కనెక్షన్ ఉంటుందో, లైక్ ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్, ఎఫ్ఐఎస్టీ ఇంటిగ్రేషన్, ఇక్కడ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్టీ కన్సల్టెంట్ కలిసి కూర్చొని టెస్టింగ్ చేస్తారు. ఒకరు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తారు, ఒకరు జిఆర్ఎన్ చేస్తారు, ఒకరు అకౌంటింగ్ ఎంట్రీ చేస్తారు, ఇంకొకరు రిపోర్ట్స్ అని వెరిఫై చేస్తారు. డేటా ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా, అనే రిపోర్ట్లో ప్రాపర్ వాల్యూస్ ఫ్లో అవుతున్నాయా లేదా అన్ని వెరిఫై చేసుకోవాలి. ఇదంతా కూడా ఇంటర్నల్గా మనం యూనిట్ టెస్టింగ్ కింద కన్సిడర్ చేసి చేయాలి. ఎప్పుడైతే ఇదంతా యూనిట్ టెస్టింగ్ కింద కన్సిడర్ చేసి చేస్తారో ఫస్ట్ ఒక కన్సల్టెంట్గా మనం సాటిస్ఫై అవ్వాలి. రిక్వైర్మెంట్ ఏంది, ఎందుకంటే నువ్వేది నీ ఓన్గా చేయట్లేదు, ఇంకో కన్సల్టెంట్ ఏది వాళ్ళు ఓన్గా చేయట్లేదు. నువ్వేది చేసినా, వేరే కన్సల్టెంట్ ఏది చేసినా కూడా ప్రతిదీ బేస్డ్ ఆన్ డాక్యుమెంటేషన్. అంటే నీ కాన్ఫిగరేషన్కి ముందు ఏదైతే డాక్యుమెంటేషన్ జరిగిందో, ఏ డాక్యుమెంటేషన్ పైన అయితే క్లయింట్ నుంచి సైన్ ఆఫ్ తీసుకున్నామో ఆ ప్రాసెస్ మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. దానికి మించి ఏది చేయొద్దు. దానికోసం ఏంటి, నీకు స్కోప్ డాక్యుమెంట్ ఉంటుంది. స్కోప్ డాక్యుమెంట్ ఉంటుంది అంటే ఇక్కడ ఏది మనం అగ్రీ చేసామో అది మాత్రమే ఉంటుంది. కొన్ని ప్రాసెస్లు మనం అగ్రీ చేయము క్లయింట్ తోటి, ఇది మేము ఇప్పుడు చేయము, ఇది చేయాలి అంటే అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఇవన్నీ డిస్కషన్స్ జరుగుతాయి. దాన్ని బట్టి ఇన్ స్కోప్, అవుట్ ఆఫ్ స్కోప్ అనేది ప్రిపేర్ చేస్తాడు మీ ప్రాజెక్ట్ మేనేజర్. ఏ మాడ్యూల్స్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఏ ఫంక్షనాలిటీస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, ఆ ఫంక్షనాలిటీ ఎండ్ టు ఎండ్ చేస్తున్నామా, టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే చేస్తున్నామా, ఇవన్నీ మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. స్ట్రైట్ ఫార్వర్డ్ నాకు టీ కోడ్స్ తెలుసు, కాన్ఫిగరేషన్ తెలుసు, నా దగ్గర మెటీరియల్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, చూసి కొట్టేస్తానంటే కుదరదు. ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు ఆ మైండ్ సెట్, ఆ అప్రోచ్ కంప్లీట్గా తీసి పడేయాలి. ఎందుకంటే ఆ వేలో ఉన్నప్పుడు మనం సర్వైవ్ అవ్వలేము ప్రాజెక్ట్లో. ఎందుకంటే నువ్వు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, స్కోప్ ఏంటి, నీ వర్క్ ఏంటి, దానిపైన క్లారిటీ ఉండాలి. నువ్వు అది చేస్తావా చేయవా, వచ్చారాదా అనేది పక్కన పెడితే ప్రాజెక్ట్ స్కోప్ ఏంటి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎంతవరకు నీ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, నువ్వేం చేయాలి అన్న క్లారిటీ పైన ఫస్ట్ ఉండాలి. అది ఎట్లా చేయాలి అనేది సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎంతవరకు నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న క్లారిటీ మనకి రావాలి. ఎందుకంటే ఈ పాయింట్స్ నీకు ఒకరు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు నువ్వు ప్రాజెక్ట్లో జాయిన్ అయిన తర్వాత. మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, లీడ్ కానీ, సీనియర్ కన్సల్టెంట్ కానీ మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకు చేయొచ్చు, ఎందుకు చేయకపోవచ్చు అంటే అది మళ్ళీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నువ్వు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్గా ప్రాజెక్ట్లో ఉన్నావు, వాళ్ళు అనుకుంటారు నీకు అంతా తెలుసు, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నీకు తెలుసు అన్నది ఒక ఇంటెన్షన్. కాబట్టి కొన్ని పాయింట్స్ని మనం స్ట్రైట్ ఫార్వర్డ్, అది మనకి తెలిసినా తెలియకపోయినా డైరెక్ట్గా చేసేయొద్దు. అన్లెస్ నువ్వు షూర్ కాన్ఫిడెంట్ అయితే తప్పితే కొన్ని చేయొద్దు. ప్రాజెక్ట్లో కనుక్కొని చేయడం, లేదంటే క్లారిటీగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. లేదు అంటే అన్నెసెసరీగా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. రైట్, ఫస్ట్ మనం అందరం కలిసి టెస్ట్ చేసిన తర్వాత, అంటే ఒక కన్సల్టింగ్ టీమ్గా, ఇన్హౌస్ కన్సల్టింగ్ టీమ్గా, అంటే ప్రాజెక్ట్ టీమ్ మెంబర్స్గా మీ కన్సల్టింగ్ టీమ్ అంతా కలిసి టెస్టింగ్ చేస్తారు. దాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. యూనిట్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత క్లయింట్తో కలిసి కూర్చోవాలి. అంటే క్లయింట్లో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. క్లయింట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నప్పుడు సేల్స్, పర్చేజెస్, అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో సబ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో సబ్ డిపార్ట్మెంట్స్ ఎప్పుడైతే అంటామో
ఎఫ్ఐ చెప్పినప్పుడు మళ్ళీ ఎఫ్ఐలో నాకు అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్ ఉంటుంది, క్యాష్, బ్యాంకింగ్, టాక్సేషన్, అసెట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్తో మీరు మీటింగ్స్ షెడ్యూల్ చేయాలి. ఒక్కొక్క డిపార్ట్మెంట్తో మీటింగ్స్ షెడ్యూల్ చేయాలి అంటే ఒకరోజు మీరు అకౌంట్స్ పేబుల్ పైన వర్క్ చేయొచ్చు, ఒకరోజు రిసీవబుల్ పైన వర్క్ చేయొచ్చు, ఒకరోజు అసెట్ పైన చేయొచ్చు, ఒకరోజు ట్యాక్స్ పైన చేయొచ్చు, ఒకరోజు ఇంటిగ్రేషన్స్ పైన చేయొచ్చు, ఒకరోజు ట్యాక్స్ పైన చేయొచ్చు. అట్లా ఫిక్స్డ్ అసెట్ కానీ, రిపోర్టింగ్ కానీ, మంత్ ఎండ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అట్లా డిఫరెంట్గా క్లాసిఫై చేసిన తర్వాత ఒక టెస్టింగ్ ప్లాన్ని ప్రిపేర్ చేస్తారు. ఈ టెస్టింగ్ ప్లాన్లో ఏ రోజు ఏ యాక్టివిటీ టెస్టింగ్ జరుగుతుంది, ఈ యాక్టివిటీకి సంబంధించి ఎవరు యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అంటే రేపటి రోజు మండే రోజు మనం జిఎల్ మాడ్యూల్ టెస్టింగ్ చేయాలి. జిఎల్ మాడ్యూల్ టెస్టింగ్ చేయాలంటే అందరూ అవసరం లేదు, నీకు క్లయింట్ యూజర్స్ అందరూ వచ్చి నీ దగ్గర కూర్చోరు. ఆ జిఎల్కి సంబంధించిన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఎవరు ఎక్స్పర్ట్స్ అంటే ఎండ్ యూజర్లో కూడా అంటే మీకు బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్లో కూడా ఎస్ఎంఈస్ అంటారు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని కానీ, లేదంటే ప్రాసెస్ లీడ్ కానీ, ప్రాసెస్ ఎక్స్పర్ట్ కానీ, అట్లా ఎవరో ఒకరు ఉంటారు. అంటే ఆ మాడ్యూల్కి సంబంధించి అంత బిజినెస్ ప్రాసెస్ పైన ఐడియా ఉన్న యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళు వచ్చేసి వాళ్ళు మనతో పాటు కూర్చుంటారు, టెస్టింగ్ చేస్తారు అన్ని సినారియోస్ టెస్ట్ చేసినప్పుడు అన్నింటి పైన టిక్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ సినారియో టెస్ట్ చేసాము, అంతా యాజ్ ఎక్స్పెక్టెడ్, అన్ని ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి, డేటా క్రియేట్ అవుతుంది, ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతుంది, రిపోర్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే మనకి ఎర్రర్స్ వస్తాయో, నార్మల్గా మనం కాన్ఫిగరేషన్ చేసినప్పుడు, యూనిట్ టెస్టింగ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ మనకి స్ట్రైక్ అవ్వవు. మనం ఒక కన్సల్టెంట్గా కాన్ఫిగరేషన్ చేసినప్పుడు, ఒక కన్సల్టెంట్గా మనం యూనిట్ టెస్టింగ్ చేసినప్పుడు అన్ని పాయింట్స్ మనకి ప్రాక్టికల్గా స్ట్రైక్ అవ్వవు. అంటే మన థాట్ ప్రాసెస్ అంత డీటెయిల్డ్గా అంత డెప్త్గా ఉండదు. మ్యాక్సిమం ఎవరికి అంత ఉండదు అంటే మనం హై లెవెల్లో మాత్రమే టెస్టింగ్ చేస్తాము. హై లెవెల్లో టెస్టింగ్ చేస్తాము అంటే ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అనేది మాత్రమే మనం టెస్ట్ చేస్తాము. ఒక ఫికో కన్సల్టెంట్గా యూటీలో ఎప్పుడైతే నువ్వు యూటీకి వెళ్తున్నావో యూజర్తో కూర్చున్నప్పుడు యూజర్ నీలాగా టెస్ట్ చేయడు. యూజర్ ఏం చేస్తాడు, అన్ని లైవ్ సినారియోస్ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. నువ్వు ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ సిస్టంలో అంటే యూనిట్ టెస్టింగ్లో ఏదైనా అకౌంట్ డెబిట్ చేస్తావు, ఏదో అకౌంట్ క్రెడిట్ చేస్తావు, ఏదో ఒక అమౌంట్ తీసుకుంటావు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్గా సిస్టమ్ ఎంట్రీని అలౌ చేస్తుందా లేదా అనేది నీ కాన్సెప్ట్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్నికల్గా ఎంట్రీ పాస్ చేసినప్పుడు సిస్టమ్ అలౌ చేస్తుందా లేదా అనేది మన పాయింట్. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టెస్టింగ్ చేస్తాము. ఏ అకౌంట్ తీసుకున్నాము, ఏ అకౌంట్ తీసుకోవట్లేదు, ఇది పాసిబుల్ కరెక్టేనా, ఈ సినారియో మనం వాడుతున్నామా లేదా, ఎంత అమౌంట్ మన దగ్గర వస్తుంది, లాస్ట్ మంత్ ఇది, ఈ మంత్ ఇది, నెక్స్ట్ మంత్, ఇంత డెప్త్గా మనం ఆలోచించము. ఎందుకు అంటే అంత లెవెల్ బిజినెస్ ప్రాసెస్ స్టడీ మనం చేస్తున్నాము. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో ఏదైతే జనరిక్ వేలో ఎస్ఐపి వర్కౌట్ అవుతుందో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ తీసుకుంటాము, క్లయింట్ స్పెసిఫిక్ ప్రాసెస్ రిలేటెడ్ సినారియోలు తీసుకుంటాము, దానికి తగ్గట్టుగా మన యూటీ ఉంటుంది. ఎప్పుడైతే యూజర్తో కూర్చున్నావో యూజర్ని మీరైనా ఏం చెప్పాలి, లైవ్ సినారియోస్ని టెస్ట్ చేయండి అని చెప్పాలంటే కరెంట్ సినారియోస్ని మీరు టెస్ట్ చేయండి, ర్యాండమ్గా టెస్ట్ చేయదు. ఎందుకంటే జనరల్ టెస్టింగ్, ర్యాండమ్ టెస్టింగ్ ఒక కన్సల్టెంట్గా మీరు ఆల్రెడీ చేశారు. ఏదో ఒక డెబిట్ పెడతాను, ఏదో ఒక క్రెడిట్ పెడతాను, ఏదో ఒక డేట్ పెడతాను అంటే అది నువ్వు ఆల్రెడీ చేసావు ఒక ఫికో కన్సల్టెంట్గా. మళ్ళీ యూజర్ కూడా అదే చేస్తున్నాడు అంటే ప్రొడక్షన్ సిస్టంలో లైవ్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రొడక్షన్ సిస్టంలో మనకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అంటే ఫస్ట్ రీజన్ టెస్టింగ్ ప్రాపర్గా జరగలేదు అనేది ఫస్ట్ రీజన్. ప్రొడక్షన్ సిస్టంలో మనకి ఎర్రర్లు వస్తున్నాయి అంటే టెస్టింగ్ సరిగ్గా జరగలేదని ఫస్ట్ పాయింట్. ఎందుకు, ఏదైతే నువ్వు ప్రొడక్షన్లో చేస్తున్నావో ఇదే థింగ్ నువ్వు క్వాలిటీలో చెక్ చేసి ఉండాలి. యూటీలో జరిగి ఉండాలి. సరే యూటీలో మిస్ అయింది, యూటీలో జరిగి ఉండాలి. ఇక్కడ లేదు అక్కడ లేదు అంటే అసలు ఈ సినారియో మీ డాక్యుమెంటేషన్లో ఉందా లేదా. ఇక్కడ లేదు అక్కడ లేదు అంటే ఈ సినారియో మన డాక్యుమెంటేషన్లో ఉందా లేదా, టెస్ట్ స్క్రిప్ట్లో ఇది క్యాప్చర్ చేశారా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఒక ప్రాసెస్ ప్రొడక్షన్లోకి వెళ్ళింది అంటే ప్రాజెక్ట్ లైవ్ అయ్యింది అంటే ఎర్రర్లు రావద్దు. ఫస్ట్ పాయింట్, ఎర్రర్స్ రాకూడదు అంటే ఇక్కడ మీరు ప్రొడక్షన్లో ఏదైతే యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారో ఒక క్లయింట్గా, బిజినెస్గా, ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీరు డెవలప్మెంట్ సిస్టంలో అట్ ది సేమ్ టైం క్వాలిటీ సిస్టంలో చెక్ చేసి ఉండాలి. ఒకటి మీ సైడ్ నుంచి టెస్టింగ్ జరగాలి, ఇంకొకటి క్లయింట్ సైడ్ నుంచి టెస్టింగ్ జరగాలి. సో దట్ ఎక్కడైనా ఏదైనా మిస్ అయింది అంటే ఒక కన్సల్టెంట్గా నువ్వు మిస్ చేస్తే క్లయింట్గా అతను క్యాచ్ చేయాలి,
కన్సల్టెంట్గా నువ్వు మిస్ చేస్తే క్లయింట్గా అతను క్యాచ్ చేయాలి. ఒకవేళ క్లయింట్గా అతను మిస్ చేస్తే కన్సల్టెంట్గా నువ్వు గైడ్ చేయాలి. ఎందుకు? ఎస్ఐపిలో ఇట్లా కాదు, ఇలా చేస్తారు, ఈ సినారియోలు అన్ని జనరల్గా వాడతారు. మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసి మనం రికమెండేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు. మనం 3 years ఎక్స్పీరియన్స్ కన్సల్టెంట్ అంటాము, 4 years ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్ అంటాము. ఇలా చెప్పినప్పుడు ఒక ప్రాసెస్ని మీరు టెస్టింగ్ చేసేటప్పుడు, యూఏటీ చేసేటప్పుడు కొన్నిసార్లు క్లయింట్ మిస్ అవ్వచ్చు, కొన్నిసార్లు క్లయింట్ రాంగ్ వేలో చేయొచ్చు. క్లయింట్లో పనిచేసే యూజర్ కూడా ఎస్ఐపికి కొత్త అయి ఉండొచ్చు, ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయి ఉండొచ్చు, అతను మనలాగా అయి ఉండొచ్చు, ఇంకేదో డొమైన్లో పనిచేసి ఉండొచ్చు, ఏపీలోనో జిఎల్లోనో ఏఆర్లోనో జాబ్ వచ్చి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఫికో కన్సల్టెంట్గా నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావు కాబట్టి ప్రాజెక్ట్లో ఏదైనా మిస్టేక్స్ జరిగినా, ఏదైనా ప్రాపర్గా వర్క్ అవ్వకపోయినా వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నువ్వే ఉంటావు. రేపటి రోజు ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాల్సింది నువ్వే. అంటే ఫస్ట్ నువ్వు టెస్టింగ్ జరిగేటప్పుడు యూజర్ పైన వదిలేదాన్ని. ఒక యూజర్ కన్ఫర్మ్ చేశాడు, మాకు సంబంధం లేదు అన్నది, అది రాంగ్ అప్రోచ్ ఒక కన్సల్టెంట్గా. ఒకవేళ యూజర్ రాంగ్ చేసినా కూడా నీ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు అది ఓకేనా కాదా నువ్వు వెరిఫై చేసుకోవాలి. యూజర్ చెప్పాడు ఇంకా నాకేంటి అయిపోయింది, ఈమెయిల్లో కన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటే సరిపోదు. అవన్నీ ఏంటంటే బ్యాడ్ సైన్స్ ఆఫ్ ఒక కన్సల్టెంట్కి ఉండాల్సిన బ్యాడ్ క్వాలిటీస్ అవి. ఆ బ్యాడ్ క్వాలిటీస్ని మనం పెట్టుకోకూడదు. ఎక్కడైతే నువ్వు కన్విన్స్ అవ్వవో, ఎక్కడైతే నీకు ఇది ఎందుకో రాంగ్ అనిపిస్తుంది అన్నప్పుడు ఇమీడియట్గా చెప్పాలి. ఇంకొకసారి టెస్ట్ చేద్దాము, ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సినారియో. మీరు అడిగినప్పుడు ఎవరైనా చెప్తారు, ఇంకోసారి టెస్టింగ్ చేయండి. ఫస్ట్ మీరు కన్విన్స్ అవ్వాలి. రేపటి రోజు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే యూటీలో ఏం చేశారు, మీరు రిక్వైర్మెంటే సరిగ్గా తీసుకోలేదు. ఇవన్నీ ఏమవుతాయంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసి ఎవరైతే ఫికో కన్సల్టెంట్గా ప్రెసెంట్ ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చి క్వశ్చన్ మార్క్ కింద కూర్చుంటాయి. ఒకవేళ నువ్వు ఆ ప్రాజెక్టులో ప్రెసెంట్ ఫికో కన్సల్టెంట్ అయితే అప్పుడు నేను లేను, వేరే అతను ఉండే, అతను వెళ్ళిపోయాడు, నేను వచ్చాను, వర్కౌట్ అవన్నీ నడవవు. ప్రజెంట్ నువ్వు ఫికో కన్సల్టెంట్ అయితే అది రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు నేను లేను, సరే అప్పుడు నువ్వు లేవు, ఇప్పుడు నువ్వే కదా ఉన్నావు, ఇప్పుడు సాల్వ్ చేయంటారు. ఆయనకి రాదు, తప్పు చేశాడు, నీకు రాదు, నువ్వు తప్పు చేస్తావా అంటారు. మీనింగ్ మనం బ్లేమ్ చేయడానికి ఉండదు. అంటే రిక్వైర్మెంట్ తీసుకున్నప్పుడు నేను లేను, నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ప్రాజెక్ట్లో. ప్రజెంట్ నువ్వు ఫికో కన్సల్టెంట్ అంటే అక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా, ఏ రిక్వైర్మెంట్ ఉన్నా నీది రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలిగే కెపాసిటీ, క్యాపబిలిటీ, స్కిల్ సెట్, కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉందా లేదా అన్నది ఫస్ట్ వెరిఫై చేస్తారు. ఎందుకంటే చాలా ఈజీగా ఎవరైనా చెప్పేస్తారు, ఇది ఎర్రర్ వస్తుంది, అప్పుడు మేము కొత్తగా జాయిన్ అయ్యాము, నాకు తెలియదు వాళ్ళు ఏం మాట్లాడారో అంటారు కొంతమంది. అట్లా మనం మాట్లాడినప్పుడు క్లయింట్ కానీ, నీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ, ఆర్ మీ లీడ్ కానీ కొంచెం డిస్సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నువ్వు క్లయింట్కి ఆ కంఫర్ట్ క్రియేట్ చేయాలి. సరే ప్రాబ్లం వచ్చింది కదా, అర్థమైంది, మేము దాన్ని సాల్వ్ చేస్తాము, రెక్టిఫై చేస్తాము, 2 days టైం ఇవ్వండి, 3 days టైం ఇవ్వండి, మేము ఒకసారి సిస్టమ్ని స్టడీ చేస్తాము, లేదంటే ఈ యూజర్ ఎవరో ఒకసారి యూజర్తో మాట్లాడతాము, అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, ఏం సెటప్ జరిగింది సిస్టంలో, ఎక్కడ మిస్టేక్ అయింది, మేము రెక్టిఫై చేస్తాము. అంటే ఆ కాన్ఫిడెన్స్ని నువ్వు యూజర్కి, నీ బిజినెస్కి, క్లయింట్కి ఇవ్వగలుగుతున్నావా లేదా. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం పక్కన పెడితే ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ నువ్వు ఇవ్వగలుగుతున్నావా, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము అన్న కాన్ఫిడెన్స్ని నువ్వు క్లయింట్కి, యూజర్కి ఇవ్వగలుగుతున్నావా లేదా అనేది నీ కన్సల్టింగ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్. నువ్వు దాన్ని 1 రోజు చేస్తావా, 2 రోజులు చేస్తావా, 1 week పడుతుందా, దాన్ని ఎవరు పట్టించుకోరు. అట్లీస్ట్ వాళ్ళకి ఏం కావాలి, మా ప్రాబ్లమ్ని ఒక కన్సల్టెంట్ చూస్తున్నాడు, రెక్టిఫై చేస్తున్నాడు, స్టడీ చేస్తూ ఉన్నారు, అనలైజ్ చేస్తూ ఉన్నారు అనే పాయింట్ మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఏ క్లయింట్ అయినా సరే మీ పర్ఫార్మెన్స్తో హ్యాపీగానే ఉంటాడు. ఎప్పుడైతే మనం క్రాస్ క్వశ్చనింగ్ చేస్తామో, కొంతమంది అట్లెందుకు వేస్తున్నారు, ఇట్లెందుకు వేస్తున్నారు, మరి ముందెందుకు చెప్పలేదు, మరి మీరు అప్పుడు ఎట్లా టెస్ట్ చేశారు, ఇవన్నీ మనం ఎప్పుడైతే రూల్స్ మాట్లాడతామో క్లయింట్ కూడా రూల్స్ మాట్లాడడం మొదలు పెడతాడు. మేము రిక్వైర్మెంట్ సరిగ్గానే ఇచ్చాము, అంతకుముందు అతను రిక్వైర్మెంట్ సరిగ్గా తీసుకోలేదు, ఎస్ఐపి కన్సల్టెంట్ మేము కాదు కదా మీరు కదా అంటారు. రైట్, ఎస్ఐపి కన్సల్టెంట్ మేము కాదు కదా మీరు కదా చెప్పాలి, ఇది రాంగ్ అయినప్పుడు మీ ఎక్స్పీరియన్స్తో అదే కదా మీరు గైడ్ చేయాలి, అందుకే కదా మిమ్మల్ని పెట్టుకున్నాము, అందుకే కదా మీకు పే చేసేది అంటారు. ఎప్పుడైతే మనం డిఫరెంట్ వేలో వెళ్తామో క్లయింట్స్ కూడా అదే డిఫరెంట్ వేలో వెళ్తారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మనీ పే చేస్తున్నారు, మనం మనీ తీసుకుంటున్నాం. సింపుల్. వాళ్ళు మనీ పే చేస్తున్నారు, మనం మనీ తీసుకుంటున్నాము అన్నప్పుడు ఆ పొజిషన్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు సాల్వ్ చేయాల్సిందే. అక్కడ నువ్వు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా, ఎంత డిస్కషన్ పెట్టినా కూడా దానివల్ల ఏముండదు. ఎండ్ ఆఫ్ ది డే సరే అవన్నీ ఓకే, ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుందో చెప్పు అంటారు, దీనికి సొల్యూషన్ ఎప్పుడు ఇస్తావో చెప్పు అంటారు. నాకు రాదు, నాకు సంబంధం లేదు అంటే ప్రాజెక్ట్లో నుంచి తీసేస్తారు. సింపుల్.
అంతకుమించి ఏం జరగదు. అంటే రేపటి రోజు మీరు వర్క్లో ఉన్నప్పుడు, అంటే ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఏ క్లయింట్ కింద అసైన్ అవుతారో, ఏ ప్రాజెక్ట్ ట్యాగ్ అవుతారో ఎవరికి తెలియదు. మీ క్లయింట్ ఎలా అయినా ఉండొచ్చు, యూజర్ ఎలా అయినా ఉండొచ్చు, ప్రాజెక్ట్ ఎలా అయినా ఉండొచ్చు, ఈసీ ప్రాజెక్ట్ ఉండొచ్చు, కొంచెం మేనేజబుల్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, కొన్ని చాలా టఫ్ ప్రాజెక్టులు ఉంటాయి, రోజు పడుకుంటే కూడా నిద్ర రాదు కొన్ని ప్రాజెక్ట్స్, అట్లా కూడా ఉండొచ్చు. ఏ దాంట్లో ఉన్నా సరే నీ దగ్గర ఉన్న స్కిల్ సెట్, నీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ నీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మనకి కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఫస్ట్ మనకి చాలా థింగ్స్ థియరిటికల్గా బేసిక్గా ఒక ఐడియా ఉండాలి మైండ్లో. మనకి మైండ్లో ఒక ఐడియా ఉంది అంటే దానివల్ల ఈజీగా మీరు మేనేజ్ చేయొచ్చు. ఆ ఐడియా మనకి లేదు, ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదు, కంప్లీట్గా బ్లాంక్ అయ్యాను, ఈ సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుంది అంటే డిఫరెంట్ పాయింట్స్ స్ట్రైక్ అవుతూ ఉంటాయి. మీరు ఎంత చేసినా కూడా కాన్ఫిగరేషన్ వస్తుంది తప్పితే కాన్ఫిడెన్స్ రాదు. ప్రాజెక్ట్లో మీరు ఒక యూజర్తో ఉన్నప్పుడు కానీ, క్లయింట్తో ఉన్నప్పుడు కానీ, మీ టీమ్ మెంబర్స్, మీ మేనేజర్తో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కానీ ప్రతి దగ్గర మీరు ప్రాసెసే మాట్లాడతారు తప్పితే ఎక్కడ కాన్ఫిగరేషన్ మాట్లాడరు. ఎవరితో కూడా ప్రాజెక్ట్లో ఒక కన్సల్టెంట్గా మీరు కాన్ఫిగరేషన్ డిస్కస్ చేయరు. ఎక్కడైనా మీరు ప్రాసెస్, రిక్వైర్మెంట్, ప్రాబ్లం ఏంటి ఇవే మాట్లాడతారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, వీటిపైన మనం ఫోకస్ పెట్టి వీటిపైన కొంచెం కమాండ్ తెచ్చుకుంటే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు అసలు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ ఉంటుంది. టెస్టింగ్ ఇవన్నీ అయిన తర్వాత మనకి కట్ ఓవర్ ఉంటుంది. కట్ ఓవర్ కన్నా ముందు ట్రైనింగ్ ఉంటుంది. యూజువల్గా ట్రైనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు టెస్టింగ్ అయిపోయింది, యూఓటీ అయిపోయింది, యూఓటీ అంతా అయిపోయిన తర్వాత క్లయింట్తో ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి. క్లయింట్తో ట్రైనింగ్ సెషన్స్ పెట్టాలి అంటే డిఫరెంట్ ఎండ్ యూజర్స్ ఉంటారు. డిఫరెంట్ ఎండ్ యూజర్స్ ఉన్నప్పుడు అందరు ఎండ్ యూజర్స్ వన్స్ ప్రాజెక్ట్ గో లైవ్ అయిన తర్వాత వర్క్ చేయాలి. వాళ్ళు వర్క్ చేయాలంటే మనం ఏమి ఇంప్లిమెంట్ చేసాము, అసలు సిస్టమ్ని ఎట్లా వాడాలి, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ రావాలి అంటే వాళ్ళకి ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేయాలి. ఈ ట్రైనింగ్ సెషన్ మళ్ళీ నువ్వే తీసుకోవాలి. ఫికో కన్సల్టెంట్ నువ్వు కాబట్టి నువ్వే తీసుకోవాలి. బయట నుంచి ఎస్ఐపి ఫికో ట్రైనర్స్ని పట్టుకొని వచ్చి కంపెనీస్లో ట్రైనింగ్ ఇప్పించరు. ఎవరైతే ఫికో కన్సల్టెంట్ పని చేస్తున్నాడో అదే ఫికో కన్సల్టెంట్ ట్రైనింగ్ సెషన్స్ని కండక్ట్ చేయాలి ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. అంటే జిఎల్ ట్రైనింగ్ సెషన్ కండక్ట్ చేసినప్పుడు జిఎల్ మాడ్యూల్లో పనిచేసే యూజర్స్ అందరూ వచ్చి కూర్చుంటారు. జిఎల్ మాడ్యూల్లో పనిచేసే యూజర్స్ అందరూ వచ్చి కూర్చుంటారు. హెడ్ ఆఫీస్లో కానీ కార్పొరేట్ ఆఫీస్లో కానీ వచ్చి కూర్చుంటారు. ఒకవేళ నువ్వు ఆన్ సైట్లో ఉంటే. లేదు నువ్వు ఆన్ సైట్లో లేవు, ఇక్కడ వర్క్ చేస్తున్నావు, క్లయింట్కి యూజర్స్ డిఫరెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు ఆన్లైన్లో మీటింగ్ షెడ్యూల్ చేస్తారు. ఆన్లైన్లో అంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్లో కానీ వాళ్ళు వాడే ఏదైతే కమ్యూనికేటర్ ప్లాట్ఫామ్ ఉంటుందో ఏదో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీటింగ్ షెడ్యూల్ చేస్తారు. ఆ మీటింగ్ ఆ స్పెసిఫిక్ టైంలో నువ్వు స్టార్ట్ చేయాలి. డిఫరెంట్ యూజర్స్ జాయిన్ అవుతారు మీటింగ్లో, నువ్వు నీ స్క్రీన్ షేర్ చేయాలి, అన్ని సినారియోస్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ సెషన్ని రికార్డ్ చేయాలి. ఆ మీటింగ్ సెషన్ని రికార్డ్ చేయాలి. నువ్వు అన్ని సినారియోస్ని 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ రావాలి, అన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఎంట్రీ వేయాలంటే ఇది స్క్రీన్, ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి, ఇది మ్యాండేటరీ, ఇది నాట్ మ్యాండేటరీ, దీని తర్వాత ఇట్లా రిపోర్ట్ వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. ఈ ప్రాసెస్లో చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఈ ప్రాసెస్లో నిన్ను చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆ క్వశ్చన్స్ అన్నింటికి నువ్వు ఆన్సర్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ ఆ యూజర్స్ని నువ్వు మేనేజ్ చేయగలవా లేదా. ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, నువ్వు ముందుకు వెళ్ళనివ్వరు. ఇది అడుగుతుంటే అదేంటి ఇదేంటి, నువ్వు చెప్పకపోతే ఆగు నాకు అర్థం కాలేదు, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అంటాడు, నాకు అర్థం కావట్లేదు ఇది అంటాడు ఒకడు. ఇంకొకరు వచ్చేసి అంతా విన్న తర్వాత ఇది అర్థం కాలేదు, ఇది అంతా ఈజీగా లేదు, ఇది చాలా కష్టంగా ఉంది, డిఫికల్ట్గా ఉంది, మా ఓల్డ్ అప్లికేషన్ చాలా బాగుండేది అంటారు ఒకరు. డిఫరెంట్ యూజర్స్ డిఫరెంట్ వేలో మాట్లాడుతూ ఉంటారు. మీరు అందరినీ హ్యాండిల్ చేయాలి, మేనేజ్ చేయాలి. ఈ యూజర్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారా, మేనేజ్ చేయగలుగుతున్నారా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్. ఈ పాయింట్స్ అన్నింటినీ మనం కన్సిడరేషన్లోకి తీసుకొని మీ ఎఫర్ట్ కానీ, ప్రాక్టీస్ కానీ, ప్రిపరేషన్ కానీ ఇవన్నింటినీ మైండ్లోకి తీసుకోవాలి. లేదు కాన్ఫిగరేషన్ మాత్రమే తీసుకుంటామంటే రేపటి రోజు మనకి జాబ్ రాదు ఇన్ ది సెన్స్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్ ఈ స్కిల్ సెట్ అంతా మీలో ఉందా లేదా, ఈ పాయింట్స్ అన్ని మీకు తెలుసా లేదా అనేవి వెరిఫై చేస్తారు. ఇవన్నీ అడిగితే తెలుసుకునేవి కాదు, జనరల్గా మీరు మాట్లాడుతూ ఉంటే మీ ఎక్స్ప్లెనేషన్లో కానీ మీ ఫ్లోలో కానీ ఈ పాయింట్స్ పిక్చర్లోకి రావాలి. అప్పుడు మాత్రమే ఆపోజిట్ పర్సన్కి ఎస్ ఇతనికి ప్రాపర్గా ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రాపర్గా నాలెడ్జ్ ఉంది, కాన్సెప్చువల్గా తెలుసు అన్న ఫీల్ వాళ్ళకి వచ్చినప్పుడు మాత్రమే మనల్ని పిక్ చేసుకుంటారు. ఆ ఒపీనియన్, ఆ
ఫీల్ వాళ్ళకి మనం క్రియేట్ చేయాలంటే మనం మాట్లాడేటప్పుడు ఆ ఎఫెక్టివ్నెస్ రావాలి అంటే డిఫరెంట్ పాయింట్స్ని మీరు స్టార్టింగ్ నుంచి మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటూ రావాలి. ఒకేసారి రాదు, కొంచెం టైం పడుతుంది. బట్ స్టార్టింగ్ నుంచి మనం ఎఫర్ట్ పెడుతున్నప్పుడు మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. ట్రైనింగ్ సెషన్స్ అయిపోయిన తర్వాత మనకి కట్ ఓవర్ యాక్టివిటీస్ అని ఉంటాయి. కట్ ఓవర్ యాక్టివిటీస్ అంటే అన్ని కాన్ఫిగరేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత అన్నింటినీ ప్రొడక్షన్లోకి మూవ్ చేసిన తర్వాత వాళ్ళ లెగసీ డేటా బ్యాలెన్సెస్ని అప్లోడ్ చేయడం కానీ, కొన్ని ప్రొడక్షన్ డైరెక్ట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే నెంబర్ రేంజెస్ క్రియేట్ చేయడం కానీ, మాస్టర్ డేటా క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ అన్ని లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టంలో క్లయింట్కి సిస్టమ్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎప్పుడైతే క్లయింట్కి సిస్టమ్ హ్యాండ్ ఓవర్ చేస్తావో అప్పటి నుండి గో లైవ్ అయింది అంటారు. అంటే ప్రాజెక్ట్ లైవ్ అయిపోయింది, ప్రాజెక్ట్ గో లైవ్ అయిపోయింది. ప్రాజెక్ట్ గో లైవ్ అయిపోయిన తర్వాత మీకు కట్ ఓవర్ తర్వాత మీరు గో లైవ్ చేస్తారు. గో లైవ్ అయిన తర్వాత మీరు హైపర్ కేర్ సపోర్ట్ ఇస్తారు. ఎప్పుడైతే హైపర్ కేర్ సపోర్ట్ కూడా కంప్లీట్ అవుతుందో దాని తర్వాత మీ యాక్చువల్ ప్రొడక్షన్ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. హైపర్ కేర్ సపోర్ట్ తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ సపోర్ట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఇంకా ప్రాజెక్ట్ అనేది నెవర్ ఎండింగ్. వాళ్ళు ఎస్ఐపి వాడినన్ని రోజులు ఎస్ఐపి సపోర్ట్ ఉంటూనే ఉంటుంది. సపోర్ట్ ప్రాజెక్ట్స్కి డ్యూరేషన్ ఉండదు. సపోర్ట్ అనేది అన్లిమిటెడ్. నువ్వు అప్లికేషన్ వాడినన్ని రోజులు నీకు అప్లికేషన్ సపోర్ట్ కావాలి. అందుకే వాటిని అప్లికేషన్ మెయింటెనెన్స్ సపోర్ట్స్ కానీ, అప్లికేషన్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ కానీ ఇవన్నీ అంటారు. ఏఎంసీ సపోర్ట్ ప్రాజెక్టులు అంటారు. ఇవన్నీ ఏంటి అంటే మీరు ఎస్ఐపి వాడినన్ని రోజులు మీకు ఒక సపోర్ట్ కన్సల్టెంట్ అవసరం పడతాడు. మార్కెట్లో సపోర్ట్ ప్రాజెక్టులు ఎక్కువగా ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి అంటే ఎస్ఐపి వాడే క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ మీరు ఏ టాప్ కంపెనీ తీసుకున్నా కూడా ఎస్ఐపిలోనే ఉంటుంది. ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి, ఏ సెక్టర్ అయినా తీసుకోండి, మాక్సిమం అన్ని టాప్ ప్లేయర్స్, అన్ని టాప్ కంపెనీస్ ఎస్ఐపిలోనే ఉన్నారు. సో వాళ్ళు ఎస్ఐపి వాడుతున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఎస్ఐపి సపోర్ట్ కావాలి. ఎస్ఐపి సపోర్ట్ కావాలంటే ఒక కన్సల్టెంట్ ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐపి వాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని సపోర్ట్ కన్సల్టెంట్ అంటారు. వాళ్ళు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అంటారు. అదర్వైజ్ మాక్సిమం సపోర్ట్. దీని తర్వాత అంటే ఈ పాయింట్స్ మనకి బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత బేసిక్గా కాన్ఫిగరేషన్ ఏం జరుగుతుంది మనకి తెలియాలి. ఈ కాన్ఫిగరేషన్లో మనకి 2 రకాల కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. రెండవది వచ్చేసి బిజినెస్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్. ఎప్పుడైతే బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారో ఇక్కడ మీరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని సెటప్ చేస్తారు. ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని సెటప్ చేస్తారు. బిజినెస్ ప్రాసెస్ అంటారో ఇక్కడ స్పెసిఫిక్ బిజినెస్ ప్రాసెస్ అంటే ఏపీ కానీ, జిఎల్ కానీ, ఏఆర్ కానీ, అసెట్స్ కానీ, ట్యాక్స్ కానీ, అట్లా స్పెసిఫిక్ బిజినెస్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో అసెట్లో మళ్ళీ డిఫరెంట్ కేటగరైజేషన్స్ ఉంటాయి. వెండర్ మీ అకౌంట్స్ పేబుల్, రిసీవబుల్, ట్యాక్స్లో, క్యాష్లో, బ్యాంక్లో, బీఆర్ఎస్ ఇవన్నీ డిఫరెంట్ ప్రాసెస్లు అంటారు. ఈ డిఫరెంట్ ప్రాసెసెస్లు అన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్ కాన్ఫిగరేషన్లో వస్తాయి. అంటే మీరు కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంటి అనేది మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు మీరు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్స్ మళ్ళీ మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి మీకు క్లయింట్ ఉంటుంది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఫస్ట్ క్లయింట్ అంటారు. క్లయింట్ తర్వాత మీకు ఆపరేటింగ్ కన్సర్న్ ఉంటుంది. ఫస్ట్ క్లయింట్, సెకండ్ వచ్చేసి ఆపరేటింగ్ కన్సర్న్, థర్డ్ వచ్చేసి కంట్రోలింగ్ ఏరియా, ఫోర్త్ వచ్చేసి కంపెనీ కోడ్. ఈ 4 పాయింట్స్ ఫస్ట్ మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఎవరైనా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి అడిగినప్పుడు, మాట్లాడినప్పుడు మీరు ప్రతిసారి క్లయింట్ నుంచే స్టార్ట్ చేయాలి. క్లయింట్ చెప్పకపోయినా పర్లేదు, ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఆపరేటింగ్ కన్సర్న్ నుంచి మినిమం స్టార్ట్ చేయాలి, లేదు అంటే క్లయింట్ నుండి స్టార్ట్ చేయొచ్చు. క్లయింట్ కానీ, ఆపరేటింగ్ కన్సర్న్ కానీ, కంట్రోలింగ్ ఏరియా కానీ, కంపెనీ కోడ్ కానీ ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో మాత్రమే డిసైడ్ అవుతాయి. ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైతే అంటారో అక్కడే మీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఫ్రీజ్ చేస్తారు.
దాని తర్వాత మీరు ఎన్ని కంపెనీ కోడ్లు యాడ్ చేసుకున్నా కూడా ఇదే ఆర్గ్ స్ట్రక్చర్లో ఫిట్ చేయాలి వాటిని. ఇదే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఫిట్ చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇనీషియల్గా మీరు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కడతారు. మేబీ ఒక 1 year తర్వాత కానీ లేటర్ ఆన్ అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఫ్లోర్కి కానీ సెకండ్ ఫ్లోర్కి కానీ లేదంటే పెంట్ హౌస్కి కానీ ప్లానింగ్ వేసుకున్నారు. అంటే ఇనీషియల్గా మీకు ఆ థాట్ లేదు. బట్ ఫ్యూచర్లో నో గ్యారెంటీ, నువ్వు కట్టొచ్చు కట్టకపోవచ్చు. బట్ నీ కన్సిడరేషన్ ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే, ఇన్ కేస్ ఒకవేళ నేను కట్టాలి అనుకుంటే, ఫస్ట్ ఫ్లోర్ కట్టాలనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్ కూలగొట్టేసి మళ్ళీ కట్టాలి సార్ అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. అంటే నువ్వు కట్టేటప్పుడు నీ బేస్ ప్రాపర్గా ఉండాలి. నువ్వు ఇనీషియల్గా కట్టేటప్పుడు బేస్ ప్రాపర్గా ఉండాలి అంటే నువ్వు తీసుకునే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ థరోగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక ఇల్లు కట్టాలి సార్, మేము ముగ్గురం ఉంటాము అన్నప్పుడు అన్నెందుకు మీకు గ్రౌండ్ ఫ్లోర్ సరిపోతుంది అన్నట్టుగా నువ్వు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన మ్యాపింగ్ వేసుకొని స్ట్రక్చర్ డిజైన్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన తర్వాత రేపటి రోజు నేను ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవాలి అనుకున్నప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు ఫస్ట్ ఫ్లోర్లోకి రాకూడదు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రాబ్లం ఫస్ట్ ఫ్లోర్లో రాకూడదు అంటే నేను గ్రౌండ్ ఫ్లోర్ కట్టేటప్పుడే ఫస్ట్ ఫ్లోర్ గురించి కూడా ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా నేను స్ట్రక్చర్ కానీ డిజైన్ కానీ కన్సిడర్ చేసుకొని ముందుకెళ్ళాలి. అదేంటి, ఒక బిల్డర్గా నా స్కిల్ సెట్ అది. ప్రపోజ్ చేయడము, ప్రాపర్ సొల్యూషన్స్ ఇవ్వడము, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఈరోజు చేయకపోవచ్చు, మీరు రేపు కట్టాలి అనుకున్నప్పుడు మీరు ఈ వేలో వెళ్తే ప్రాబ్లం అవుతుంది. తర్వాత ఇంకా మీరు పైన ఏం చేసుకోలేరు. కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఇంకేదైనా చేయాలన్నా వర్కౌట్ అవ్వదు. మీరంతా ఇది పాత కన్స్ట్రక్షన్ అంతా పడగొట్టేసి మళ్ళీ కొత్తగా పెట్టాలి, అంతా డబుల్ ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు ఒక బిల్డర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తావో నీ క్లయింట్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే, నాకు ప్రాపర్ సజెషన్స్ ఇస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. సిమిలర్గా ఒక కన్సల్టెంట్గా నువ్వు పనిచేసేటప్పుడు కూడా ఆర్గ్ స్ట్రక్చర్ పైన స్పెసిఫిక్ ఫోకస్ ఉండాలి. మనకి ఆర్గ్ స్ట్రక్చర్ అంటేనే తెలీదు. అంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ప్రతిసారి కంపెనీ కోడ్ నుంచి కొట్టాను సార్, నాకు ఇవన్నీ తెలియదు, ఎప్పుడు ఆలోచించలేదు అంటే మన మిస్టేక్. అది మన మిస్టేక్. ఎందుకు అంటే మనకి బిట్స్ అండ్ పీసెస్ ఇన్ఫర్మేషన్ తెలుసు, కాకపోతే ఈ పాయింట్స్ వల్ల మనం వీటిని కన్సిడర్ చేస్తున్నాము అనేది మనం ఎప్పుడు ఆలోచించము. ఎందుకు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది తెలుసు, ప్రతి ఒక్కరికి కంట్రోలింగ్ ఏరియా అనేది తెలుసు. ఈ 2 పాయింట్స్లో మళ్ళీ అందరికీ తెలుసు, చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది సింగిల్ ఉంటుందని అందరికీ తెలుసు, కంట్రోలింగ్ ఏరియా అనేది కూడా సింగిలే ఉంటుందని అందరికీ తెలుసు. అంటే మనం ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసినా కూడా ఆ క్లయింట్కి ఒకే చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంటుందని తెలుసు, దాని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ ఎంటర్ అని కూడా తెలుసు, అన్నింటికి కలిపి ఒకే కంట్రోలింగ్ ఏరియా ఉంటుందని కూడా తెలుసు. కానీ ఎందుకు ఇవనేది మనకి తెలీదు, లాజికల్గా అర్థం కాదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు డిఫైన్ చేస్తారు, ఏ స్టేజ్లో దీన్ని డిఫైన్ చేస్తారు, ఎందుకు నువ్వు ఏ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినా ఆర్గ్ స్ట్రక్చర్లో ఫిట్ చేయాలి అనేది మనకి ప్రాక్టికల్గా ఐడియా ఉంటుంది. ఎప్పుడైతే నీకు ఈ పాయింట్స్ ప్రాక్టికల్గా తెలీదో కాన్సెప్చువల్గా మన అండర్స్టాండింగ్ వీక్ అవుతూ పోతూ ఉంటుంది. ఫస్ట్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు, సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసినప్పుడు సూపర్గా ఉంది, చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైతే నువ్వు వస్తూ ఉంటావో డిఫరెంట్ కంపెనీ కోడ్స్, డిఫరెంట్ సినారియోలు చూస్తూ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్స్ వస్తాయి. ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి అంటే మనకి బేసిక్స్ పైన కమాండ్ లేదు. ఎప్పుడైతే నీ బేసిక్స్ పైన నువ్వు స్ట్రాంగ్ ఉంటావో, ఫండమెంటల్గా లాజికల్గా నువ్వు ఆలోచించగలిగే స్టేజ్లో ఉంటావో అప్పుడు ఈజీగా నువ్వు ఎంత లోడ్ వేసినా కూడా, అంటే ఎన్ని కంపెనీ కోడ్లు క్రియేట్ చేసినా, ఏ కంట్రీలో పని చేసినా, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసినా, ఏ కంపెనీలో ఉన్నా కూడా నీకు ఇబ్బంది ఉండదు. అంటే నువ్వు ఈజీగా మేనేజ్ చేయగలుగుతావు, వర్క్ చేయగలుగుతావు. ఎందుకు అంటే నీకు కాన్సెప్చువల్గా, లాజికల్గా సిస్టమ్ ఎట్లా వర్క్ అవుతుందో తెలుసు. కన్సల్టెంట్గా నీ స్కోప్ ఆఫ్ వర్క్ ఏంటి, నువ్వు ఎట్లా వర్క్ చేస్తావో క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ లేనన్ని రోజులు మనం ఏం చేస్తాము అంటే కాన్ఫిగరేషన్ పైన డిపెండ్ అవుతాం. దీనిపైన డిపెండ్ అయినప్పుడు ఇనీషియల్గా బాగానే ఉంటుంది, ఎందుకంటే స్టార్టింగ్లో పెద్దగా వర్క్ ఇవ్వరు మనకి. చిన్న చిన్న టికెట్లు ఇచ్చి ఇది సాల్వ్ చేయండి, లేదంటే ఇది కాన్ఫిగరేషన్ చేయండి, సూపర్గా ఉంది, చాలా ఇంతే నా కన్సల్టింగ్, నేను ఏదో అనుకున్నాను అంటారు. బట్ ఎప్పుడైతే నీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వస్తాయో, అట్లాంటి సిచ్యువేషన్స్ని నువ్వు హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడివే ఉండాలి. ఒక ఫికో కన్సల్టెంట్గా నువ్వు ఎప్పుడూ కూడా ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్వే. ఫికో కన్సల్టెంట్ ఎప్పుడు కూడా ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్, అంటే నీ వర్క్ని నువ్వు మాత్రమే చేస్తావు, ఆ వర్క్కి నువ్వు మాత్రమే రెస్పాన్సిబుల్ పర్సన్. అందులో ఏదైనా మిస్టేక్స్ జరిగాయి, అది సరిగ్గా వర్క్ చేయట్లేదు అంటే నిన్ను బ్లేమ్ చేస్తారు. అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే
నిన్ను బ్లేమ్ చేస్తారు. ఎందుకు అంటే ఆ క్లయింట్కి ఒక ఫికోకి సంబంధించిన సొల్యూషన్ కానీ కాన్ఫిగరేషన్ కానీ సపోర్ట్ కానీ నువ్వు ఇస్తున్నావు. అకౌంటింగ్లో వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, అకౌంటింగ్లో ఏ డిఫికల్టీస్ వచ్చినా, ఏ కొత్త రిక్వైర్మెంట్ కావాల్సి వచ్చినా నువ్వే వాళ్ళ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒకవేళ నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా, నువ్వు ఇచ్చే సొల్యూషన్స్ వాళ్ళకి నచ్చకపోయినా, నువ్వు మాట్లాడేవే వాళ్ళకి కన్విన్సింగ్గా లేకపోయినా, వాళ్ళు చెప్పే రిక్వైర్మెంట్ నీకు సరిగ్గా అర్థం కాకపోయినా నీకే ప్రాబ్లం అంటే సింపుల్గా వాళ్ళు ఎస్కలేట్ చేసి పడేస్తారు. మీ కన్సల్టెంట్కి ఏం అర్థం కావట్లేదు, కొంచెం మంచి కన్సల్టెంట్ని పెట్టండి, కొంచెం సీనియర్ని పెట్టండి, నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ని పెట్టండి అంటారు. మొహం పైన చెప్పేస్తారు మీ ప్రాజెక్ట్ మేనేజర్కి, మీ లీడ్కి. మీతో ఎవరు చెప్పరు, బట్ మీరు ఎవరికైతే రిపోర్ట్ చేస్తారో వాళ్ళకి మొహం పైన చెప్పేస్తారు. బేసిక్స్ కూడా అర్థం అవ్వట్లేదు, బేసిక్ డెబిట్ క్రెడిట్ అంటే కూడా అర్థం కావట్లేదు మీ కన్సల్టెంట్కి అంటారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన తప్పేం లేదు. మన తప్పెందుకు లేదు అంటే మనమంతా కాన్ఫిగరేషన్ అనుకొని మన మైండ్ అంతా నింపేశాం. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు అది కాకుండా మిగతావన్నీ నీకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఎట్లా హ్యాండిల్ చేయాలో మనకి తెలియట్లేదు. సో అట్లా కాకుండా ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించి ముందుకు వెళ్తున్నప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నువ్వు కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలుగుతావు, అట్లీస్ట్ మేనేజ్ చేయగలుగుతావు. నువ్వు మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది. ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు ప్రాజెక్ట్లో, మొత్తం నువ్వే చేయి అన్నట్టుగా ఎవరు ఉండరు. ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తారు. కనీసం హెల్ప్ చేసినా కూడా నువ్వు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఇట్లా ఇది ట్రై చేయి, అది ట్రై చేయంటే లేదో ఇది చేస్తే వస్తుందా షూరా, మళ్ళీ ఉల్టా క్వశ్చన్లు వేస్తారు కొంతమంది. అట్లా ఉండొద్దు. ఎవరైనా నీకు ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్స్ తీసుకొని ట్రై చేయి. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు సాల్వ్ చేయాలి. నేను ఇన్పుట్ ఇచ్చాను కదా అని నాకు ఎవరు సన్మానం చేయరు. సాల్వ్ అయింది అంటే ఆ క్రెడిట్ నీకే వస్తుంది. ఎందుకు? క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఫ్రంట్ ఎండ్. క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఫ్రంట్ ఎండ్ అన్నప్పుడు నువ్వు చేయాలి. ఒకవేళ ఒక నిమిషం ఈ ప్రాబ్లం నీకు రావట్లేదు కదా, నేను క్లయింట్తో మాట్లాడతాను, నేను సాల్వ్ చేస్తాను, నేను రిప్లై ఇస్తానంటే నేను సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ డే క్లయింట్ ఏం చెప్తాడు, అబ్బాయి ఈ క్యాండిడేట్ చాలా సూపర్, నేను సైన్ ఇన్ పెట్టండి మా ప్రాజెక్ట్లో అంటారు. అప్పుడు మళ్ళీ నీకే రిస్క్. అంటే నేను నీకు డైరెక్ట్గా హెల్ప్ చేసి క్లయింట్తో నీతో పాటు నేను కూడా కాల్లోకి వచ్చి క్లయింట్తో మాట్లాడి ఇవన్నీ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే ప్రాబ్లం మళ్ళీ నీకే వస్తుంది. ఎందుకు? క్లయింట్ ఏమంటాడు, ఈ క్యాండిడేట్ బాగా చేస్తున్నాడు, ప్లీజ్ ఈ క్యాండిడేట్ని ప్రాజెక్ట్లో పెట్టండి, ఈయన తీసేయండి అంటాడు. కాబట్టి కొన్ని ప్రాజెక్ట్స్లో నువ్వే ఫ్రంట్ ఎండ్లో ఉండాలి. నీకు బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇస్తారు ఎవరైనా సరే. బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇన్ ది సెన్స్ నువ్వు క్లయింట్తో కాల్లో ఉన్నప్పుడు కానీ, ఈమెయిల్స్ ఏదైనా వచ్చినప్పుడు కానీ, ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కానీ, మీ కంపెనీలో పనిచేసే వేరే ఫికో కన్సల్టెంట్స్ కానీ, మీ ప్రాజెక్ట్ మేనేజర్ కింద పనిచేసే వేరే వాళ్ళు కానీ హెల్ప్ చేస్తారు. ఏది హెల్ప్ చేయరు, కంప్లీట్గా నువ్వే చేయాలి అన్నట్టుగా ఏది ఉండదు. హెల్ప్ చేస్తారంటే నీ పని చేయరు. హెల్ప్ చేయడం వేరు, నీ పని చేయడం వేరు. నీ సిస్టమ్ తీసుకొని నువ్వు పక్క కూర్చొని నేను చేసిస్తాను, నీట్గా నువ్వు టీ తాగుతూ కూర్చోనేది ఎవరు ఉండరు. ఇన్పుట్స్ ఇస్తారు, ఇట్లా ట్రై చేసావా, అది ట్రై చేసావా, ఇన్పుట్స్ ఇస్తారు. ఆ ఇన్పుట్ని బేస్ చేసుకుని నువ్వు ట్రై చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే నువ్వే కూర్చోవాలి సిస్టమ్ ముందు. నేను ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడు, నిమిషంలో చెప్పేస్తాను ఇట్లా ట్రై చేసి చూడు అని. అది ట్రై చేయడానికి నువ్వు గంట కూర్చోవాల్సి వస్తుంది. గంట తర్వాత మళ్ళీ రావాలి. అప్పుడు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, మళ్ళీ రేపు దొరుకుతాను నేను నీకు. మళ్ళీ నువ్వు రేపు వచ్చి సార్ ఇది చేశాను రాలేదు అంటే అవునా ఇట్లా ట్రై చేయంటాను. మళ్ళీ ఇంకో గంట సేపు కూర్చోవాలి. తప్పదు, కూర్చోవాలి. అవసరం నీది అంటే ఎస్ఐపిలో అట్లాగే ఉంటాయి పనులన్నీ. అట్లాగే ఉంటాయంటే నువ్వు టిక్ పెట్టి చెక్ చేస్తానంటే డైరెక్ట్గా కుదరదు. అది టిక్ పెట్టాలి, ఏం చేంజ్ చేస్తున్నావు, సినారియో ఏంటి, ప్రాపర్గా నువ్వు వెరిఫై చేయాలి. నువ్వు కన్సల్టెంట్ కాబట్టి ఇదంతా నువ్వే చేయాలి. సార్ మీరు ఒకసారి టెస్ట్ చేసి చెప్పండి ప్లీజ్ అంటే ఎవరు చేయరు. నువ్వే కూర్చోవాలి, నువ్వే చేయాలి. ఇన్పుట్స్ మాత్రమే ఇస్తారు. అది కూడా నువ్వు చేయలేకపోతే ఇంకెవరు ఇన్పుట్స్ ఇవ్వరు. ఇన్పుట్స్ కూడా ఇవ్వరు అంటే ఆయనకు చెప్పిన వేస్ట్ ఏం అర్థం కాదు, వేస్ట్ చెప్తే ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అవుతాడు, ఏం చెప్పకండి, ఆయన వేలో ఆయన నేర్చేసుకొని ఇవ్వండి అంటారు. అంటే లిటరల్గా క్యాండిడేట్స్ అట్లా కూడా ఉంటారు ప్రాజెక్ట్స్లో. మనం ఆ కేటగిరీలో ఫాలో అవుతున్నాము అన్నప్పుడు హెల్ప్ చేసే వాళ్ళు కూడా చేయరు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇన్పుట్స్ కానీ చాలా వ్యాలిడ్ ఉంటాయి, బట్ అది మనం క్యాచ్ చేయలేకపోతున్నాం. ఇది ఒకసారి చేసి చూడు అంటే మళ్ళీ ఉల్టా క్వశ్చన్ ఇస్తారు, షూర్ అది చేస్తే వస్తుందా, సాల్వ్ అయిపోతుందా ఇష్యూ అంటారు. ఫస్ట్ నువ్వు చేసి కదా చూడు. మనం చేయడానికి ముందే షూరా సార్ సాల్వ్ అయిపోతుందా, ఇది చాలా అర్జెంట్, ఇవన్నీ అంటారు. అవన్నీ మాట్లాడొద్దు నువ్వు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అసలు ఒకరు హెల్ప్ చేస్తున్నా కూడా అది అవుతుందా కాదా అన్న కాన్ఫిడెన్సే రావట్లేదు నీ ఫేస్లో. నువ్వు మాట్లాడేటప్పుడు కానీ, నువ్వు సిస్టమ్ని చూసేటప్పుడు కానీ ఆ కాన్ఫిడెన్స్ ఏం మాత్రం లేదు. అప్పుడేమవుతుంది, మీ క్లయింట్ పక్కన పెడితే నీ ప్రాజెక్ట్ మేనేజర్, మీ సీనియర్ కన్సల్టెంట్, నీ రిపోర్టింగ్ మేనేజర్ భయపడతాడు. ఈయన పెట్టుకుంటే ఇంకేం చేస్తాడో నాకైతే భయంగా ఉంది, ప్లీజ్ నువ్వు పక్కకు వచ్చేసాయి, ఇంకెవరితోనే చేయించుకుంటాడు పని.
ఎందుకు వర్క్ తేడా కొట్టినప్పుడు మీ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ మీ రిపోర్టింగ్ మేనేజర్ కానీ మీ సీనియర్ కన్సల్టెంట్ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఎందుకు ఎస్కలేట్ చేసి పడేస్తారు క్లయింట్స్. ఇష్యూ ఆల్రెడీ రిపోర్ట్ చేసాము, 3 days అయింది, 4 days అయింది, మా బిజినెస్ అంతా స్టాప్ అయింది, ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఎందుకు వస్తాయి పిక్చర్లోకి అన్నప్పుడు ఒక కన్సల్టెంట్ దగ్గర ఎప్పుడైతే ప్రాపర్ స్కిల్ సెట్ లేదో అప్పుడు ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. అక్కడ దాకా మనం తెచ్చుకోవద్దు. అక్కడ దాకా తెచ్చుకోకూడదు అంటే ఫస్ట్ మనకి పాయింట్స్ తెలిసినప్పుడు దానికి తగ్గట్టుగా నీ ప్రిపరేషన్ కానీ నీ ఎఫర్ట్స్ కానీ ఉన్నప్పుడు ఈ సిచ్యువేషన్స్ అన్ని నువ్వు ప్రాక్టికల్గా ఫేస్ చేస్తావన్న రూల్ లేదు. బట్ ఇన్ కేస్ వస్తే ఏం చేస్తావు? సరే ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, మరి నిజంగా కన్సల్టింగ్లో ఇట్లాగే ఉంటుందా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తావు అనేది క్వశ్చన్. ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్ రాలేదు, అంత బాగానే సాగుతూ ఉంది, ఈజీగా గెట్ నవ్వగలుగుతున్నావు, మేనేజ్ చేయగలుగుతున్నావు అన్నప్పుడు ఇబ్బంది లేదు. బట్ ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్లు వస్తాయి. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్లు వస్తాయంటే అప్పుడే నీ కన్సల్టింగ్ స్కిల్ సెట్ బయటకు వస్తుంది. అప్పుడే నీ స్కిల్ సెట్ కానీ నీ క్యాపబిలిటీ కానీ నువ్వేం చేయగలవు అనేది నీ ప్రాజెక్ట్ మేనేజరు మీ క్లయింట్ రికగ్నైజ్ చేస్తారు. అప్పటిదాకా పెద్దగా ఏముంటుంది, వాల్యుయేషన్ ఏం కనబడదు వాళ్ళకి. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది అంటే ఇది నువ్వు చేస్తున్నావు, ఫ్రెషర్ కూడా చేస్తాడు ఈ పని అంటారు. నువ్వు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని పని చేస్తున్నావు, ఫ్రెషర్ కూడా ఇదే పని చేస్తాడు అంటారు. అప్పుడేమవుతుంది, మనకి చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. నువ్వు చేస్తున్నావు కానీ కొత్తగా ఏం చేయట్లేదు, అన్ని స్టాండర్డ్ వచ్చే టికెట్లన్నీ సాల్వ్ చేస్తున్నావు, అంతే తప్పితే నువ్వు కొత్తగా ఏం ఆలోచించట్లేదు. ఇంప్రూవ్మెంట్స్ కానీ సిస్టమ్ని ఎట్లా స్టెబిలైజ్ చేయాలి, కొత్త కొత్త ప్రాసెస్ని నేర్చుకోవడం కానీ ఇదంతా నీలో కనబడట్లేదు నాకు. కొత్త ప్రాజెక్ట్ ఒకటి వస్తుంది నాకు, ఈ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్ మేనేజరే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తుండొచ్చు. వాళ్ళకి తెలుసు కదా మీ స్కిల్ సెట్ ఏంటి, మీరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, మీ వర్కింగ్ క్యాపబిలిటీస్ ఏంటి, మీ వర్కింగ్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది వాళ్ళకి అర్థమైపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా తెలియదు అన్నప్పుడు సైలెంట్గా ఎస్కేప్ అయిపోతారు. ఇది నాకు రాదు సార్, నేను దీనిపైన పని చేయలేదు అంటారు, ఇంకెవరో వర్క్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు నోటీస్ చేస్తారు అంటే ఓకే, ఏదైనా రాని యాక్టివిటీ కానీ ఏదైనా అర్జెంట్ ఎర్రర్స్ ఏదైనా ఉన్నప్పుడు ఈ కన్సల్టెంట్ భయపడతాడు. అంటే క్లయింట్ని ఫేస్ చేయలేడు, ఏదైనా అర్జెంట్ ఇష్యూస్ కానీ క్రిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ తెలియని ఏరియాస్లో వర్క్ వచ్చినప్పుడు ఈ కన్సల్టెంట్ పని చేయలేడు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఈ కన్సల్టెంట్ అన్ఫిట్, అంటే దానికి కాన్ఫిడెన్స్ లేదు, చేయలేడు. ఏదైతే స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తుందో క్లయింట్తో మాట్లాడకూడని సిచ్యువేషన్స్, అంటే క్లయింట్తో కాల్స్ పెద్దగా ఉండవు, మీటింగ్లు పెద్దగా ఉండవు, ఈమెయిల్ పైన ఏదో గూగుల్ చేసో సాల్వ్ చేసి మెయిల్స్ పెట్టడము, ఇట్లాంటివి అయితే చేయగలడు. అదే ప్రాజెక్ట్ మేనేజర్కి రేపు ఇంకో ప్రాజెక్ట్ అసైన్ అయింది, కొత్త క్లయింట్ వచ్చాడు, ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి ఆ ప్రాజెక్ట్ని ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, ఆ ప్రాజెక్ట్లోకి మళ్ళీ రిసోర్సెస్ని తీసుకుంటాడు. ప్రతి ప్రాజెక్ట్లో ప్రాజెక్ట్ మేనేజర్ పిక్ చేసుకుంటాడు రిసోర్సెస్ని, నాకు ఈ కన్సల్టెంట్ కావాలని. ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నిన్ను ఖచ్చితంగా ఫస్ట్ నిన్నే పక్కన పెడతాడు. నిన్ను ప్రాజెక్ట్లో పక్కన పెట్టేస్తాడు. నాకు ఫికోకి మంచి క్యాండిడేట్ని ఇవ్వండి, ఈ ప్రాజెక్ట్ అంటే చిన్నది కాబట్టి నడిచిపోయింది అజయ్ తోటి, కొత్త ప్రాజెక్ట్లో అజయ్ పని చేయలేడు, నాకు వద్దు అంటారు. మొహం మీద చెప్పేస్తారు, మొహమాటం లేకుండా చెప్తారు. ఎందుకు అంటే ఆయన అంటే కొత్త దానిపైన వర్క్ చేయలేడు, కొత్తవి నేర్చుకోలేడు, ఇంట్రెస్ట్ చూపెట్టడు, లేదు అంటే భయపడతాడు, ఊరికే కాన్ఫిడెన్స్ లేదు, క్లయింట్ని ఫేస్ చేయలేడు, ఈ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది, యాటిట్యూడ్ సరిలేదు, లేదంటే పేషెన్స్ తక్కువ, ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే కూర్చొని సాల్వ్ చేయలేడు, పక్కన పెట్టేస్తాడు, మళ్ళీ నేను ఫాలోఅప్ చేయాలి, ఇది అయిందా ఏమైందని నేను ఫాలోఅప్ చేయాలి, అదంతా ఈ ప్రాజెక్ట్లో వర్కౌట్ అవ్వదు సార్, నాకు మంచి రిసోర్స్ని ఇవ్వండి ఫికోకి, లేదంటే నేను బయట నుంచి తెచ్చుకుంటాను అంటారు. మొహమాటం లేకుండా నువ్వు 1 year పని చేసిన నీ ప్రాజెక్ట్ మేనేజర్ ఈ మాట చెప్తాడు. అంటే నువ్వు 1 year పని చేసిన దానికి నథింగ్ కదా వాల్యూ అక్కడ. మనం అనుకుంటాము 1 year స్మూత్గా పోతా ఉంది, చాలా బాగుంది, 1 year వర్క్ చేశాను, మేనేజ్ చేశాను అంటారు. 1 year ఏ ప్రాజెక్ట్ మేనేజర్ కింద అయితే పని చేసావో అదే ప్రాజెక్ట్ మేనేజర్ నిన్ను సర్టిఫై చేస్తాడు, నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్లో నేను వద్దు అంటాడు. ఇచ్చే రీజన్స్ అని ఇప్పుడు నేను చెప్పిన రీజన్సే ఉంటాయి. లేదంటే సింపుల్గా ఏదో ఒక రోజు ప్రాజెక్ట్లో నుంచి తీసేస్తారు. ఎందుకు తీసేస్తారు అంటే వాళ్ళు నాట్ సాటిస్ఫైడ్ అంటే వర్క్ లేదు, అది లేదు అంటే కాన్ఫిగరేషన్ ఒక్కటే కాదు నీ దగ్గర చూసేది, చాలా పాయింట్స్ ఉంటాయి నేను మెజర్ చేయడానికి. ప్రాజెక్ట్లో నీ స్కిల్ సెట్ని నీ క్యాపబిలిటీని మెజర్ చేయడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. అందులో కాన్ఫిగరేషన్ అనేది లీస్ట్, ఎవ్వరు పట్టించుకోరు. కాన్ఫిగరేషన్ పైన ఎవ్వరు నిన్ను జడ్జి చేయరు, ఎందుకంటే ఎవరికి ఏ కాన్ఫిగరేషన్ రాదు, కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్ని బట్టి మారిపోతుంది కాబట్టి కాన్ఫిగరేషన్ పైన నిన్ను ఎవ్వరు జడ్జ్మెంట్ చేయరు.
నీకు కాన్ఫిగరేషన్ వస్తే నువ్వు సూపరు లేకపోతే నువ్వు వేస్ట్ అనేది ఎవరు సర్టిఫై చేయరు. కాన్ఫిగరేషన్ కాకుండా చాలా ఏరియాస్ ఉంటాయి. ఈ ఏరియాస్లో మాత్రమే ఒకరు ఒక కన్క్లూజన్కి వస్తారు. నువ్వు ఒక కన్సల్టెంట్గా ఫిట్ అవుతావా, ఫిట్ అవ్వవా వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్కి. ఈ పాయింట్స్ అన్నీ ఉంటాయని మనకి ఎప్పటి వరకు అయితే తెలీదో అప్పటి వరకు మనం పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఇన్వెస్ట్ చేసే టైం కానీ, మనీ కానీ అన్ని రాంగ్ వేలోనే పోతుంటాయి. అందుకని చాలామంది మీరు చూస్తే ప్రాజెక్ట్లో ఉన్న వర్క్ చేస్తున్నా కూడా భయపడుతూ ఉంటారు. వాళ్ళు రియల్ టైం ఫికో కన్సల్టెంట్సే పనిచేస్తుంటారు కొన్ని ఇయర్స్ నుంచి, స్టిల్ భయపడతారు. ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కొన్ని సిచ్యువేషన్స్ని వాళ్ళు ఫేస్ చేయలేదు. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్కి కొత్త. నువ్వు ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రాజెక్ట్స్ వేరే ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది కన్సల్టెంట్స్ 3 years 4 years 5 years 8 years నుంచి సపోర్ట్ ప్రాజెక్ట్లో పనిచేస్తారు. ఎప్పుడైతే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో పెడతారో వాళ్ళు భయపడడం మొదలు పెడతారు. ఎందుకు? వాళ్ళకి తెలీదు ఇంప్లిమెంటేషన్ అంటే ఏముంటుందో తెలీదు. సపోర్ట్ అంటే ఒక టికెట్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, వచ్చిందో రాందో గూగుల్లో కొట్టి చేసుకున్నాను, మేనేజ్ చేశాను, నడిచిపోయింది. ఇంప్లిమెంటేషన్ అంట క్లయింట్ లొకేషన్కి వెళ్ళాలంట, యూజర్స్తో మాట్లాడాలంట, మీటింగ్లు ఉంటాయంట, అన్నీ చేయాలంట, నేనే ప్రజెంటేషన్లు ఇవ్వాలంట, నాకు రాదు, భయపడిపోతారు. ఎందుకు? ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎప్పుడు పని చేయలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పని చేయలేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు, ఇంకా అలవాటు పడిపోతారు. అంటే ఇంతే ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది అని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది వాళ్ళకి. ఎప్పుడైతే సిచ్యువేషన్లు మారుతాయో డిఫరెంట్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జాబ్ మారేస్తాను అంటారు. అంటే రెజ్యూమ్ తీసి అప్లోడ్ చేయడం, ఇంకో జాబ్లోకి వెళ్ళిపోవడం చేస్తారు. ఎందుకు? హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి అర్థమైంది నేను ఇక్కడ హ్యాండిల్ చేయలేను అని. అట్లాంటివి తెచ్చుకోవద్దు. అంటే నీ స్కిల్ సెట్, నీ అండర్స్టాండింగ్ ప్రాపర్గా ఉంటే రేపటి రోజు ఎట్లాంటి సిచ్యువేషన్ నీకు ఎదురైనా సరే నువ్వు అట్లీస్ట్ భయపడడం పక్కన పెడితే మేనేజ్ చేయగలుగుతావు, నిలబడగలుగుతావు. ఓకే, ఈ సిచ్యువేషన్ అంటే మనం ఇట్లా వర్క్ చేయాలి, ఇలా వర్క్ చేయాలి అనేది అట్లీస్ట్ మినిమం నువ్వు స్టాండ్ చేయగలగాలి, నిలబడగలగాలి. 1 వేలో 1 అటెంప్ట్లో రాదు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. బట్ అట్లీస్ట్ నువ్వు ఎఫర్ట్ ఇవ్వగలగాలి. భయపడకుండా చేస్తాం, ట్రై చేద్దాం. ఆ ఎఫర్ట్ నువ్వు పెట్టగలిగితే ఆ ఎఫర్ట్ని నోటీస్ చేస్తారు. దాని రిజల్ట్ ఎవరు పట్టించుకోరు. నువ్వు దాన్ని అట్లీస్ట్ ట్రై చేయడానికి ముందుకు వచ్చావు కదా, అక్కడే నేను రికగ్నైజ్ చేస్తారు. ఇప్పుడు 10 మందిలో 8 మంది అమ్మో ఇది ఈ టాపిక్ నాకు రాదు, నేను ఇంతకుముందు దీనిపైన పని చేయలేదు, ఆయన అడగండి, ఎవరు లేకపోతే నేను చేస్తాను అంటారు. ఒకరు ఇద్దరు సార్ అది నేను చేయలేదు, బట్ నేను లెట్ మీ ట్రై, కొత్తది నేర్చుకుంటాను, ఏమవుతుంది, మీరు ఉన్నారు కదా సపోర్ట్ చేయడానికి, ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు, బట్ నేను తీసుకుంటాను, వర్క్ చేస్తాను అంటారు. అక్కడ నువ్వు హైలైట్ అవుతావు. అంటే ఎక్కడ నువ్వు హైలైట్ అవుతావు, ఏ ఏరియాస్లో నిన్ను నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవాలి, హైలైట్ చేసుకోవాలనేది నీకు తెలిసి ఉండాలి ఫస్ట్. అది తెలిసి ఉండాలంటే అసలు ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, ఒక కన్సల్టెంట్గా నీ రోల్ ఏముంటుంది, ఓన్లీ బ్లైండ్గా కాన్ఫిగర్ చేసుకుంటూ పోవడమే కన్సల్టింగ్గా, ఇంకేదైనా ఉంటుందా అన్న క్లారిటీ మనకు వచ్చిన రోజు డెఫినెట్గా నువ్వు వర్క్ చేసే స్టైల్ మారిపోతుంది, నువ్వు ఆలోచించే విధానం మారిపోతుంది, నువ్వు మాట్లాడినప్పుడు నీ అపోజిట్ పర్సన్ ఇచ్చే రియాక్షన్ మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేంజెస్ని నోటీస్ చేస్తారు. ఎప్పుడైతే ఆ చేంజెస్ అపోజిట్ పర్సన్ నోటీస్ చేస్తాడో డెఫినెట్గా పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో నేను మాట్లాడినంతగా మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి మార్కెట్లో అంత స్కోప్ ఉండదు. బట్ స్టిల్ ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే మీరు నిజంగా పనిచేసే వాళ్ళతో పాటు ఉన్నా కూడా ఎక్కడ కూడా మీరు భయపడే అవసరం రాదు, ఎక్కడ కూడా మీకు ఇబ్బంది రాదు. అంటే మీరు ఈజీగా హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు. ఆ మేనేజ్ చేయగలిగే స్కిల్ సెట్ని మీరు గెయిన్ చేసుకోగలిగితే సరిపోతుంది. అంతవరకు మీరు మైండ్లో పెట్టుకుంటే చాలు, మిగతాదంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ కాన్ఫిగరేషన్ నేను నేర్పించాల్సిన అవసరం లేదు, మీరైనా ఓన్గా నేర్చుకోవచ్చు. బట్ ఏవైతే అడిషనల్ పాయింట్స్ ఒక ప్రాజెక్ట్లో మనకు అవసరమో ఆ పాయింట్స్ మాత్రమే మీరు స్పెసిఫిక్గా నేర్చుకోవాలి. ఆ పాయింట్స్ మీరు స్పెసిఫిక్గా నేర్చుకుని తెలుసుకుంటే ఆ నాలెడ్జ్ మిమ్మల్ని రేపటి రోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఆ నాలెడ్జ్ ఉండాలి అంటే ఫస్ట్ మీకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఈ మూమెంట్ మీకు అర్థం అవ్వకపోవచ్చు అన్ని పాయింట్స్, బట్ మెల్లిమెల్లిగా రియలైజేషన్ వస్తాయి. రియలైజేషన్ అవుతారు అంటే ఓకే ఇది చేస్తే ఇలా ఉంటుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది. అందుకని నేను మీకు రిపీటెడ్గా చెప్పేది పనిచేసే కన్సల్టెంట్స్తో మాట్లాడండి. ఎవరైతే ఫికోలో కన్సల్టెంట్స్గా పనిచేస్తున్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్ అన్ని తెలుసుకోండి. వాళ్ళు చెప్తుంటారు, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా, తెలుసుకున్నప్పుడు మీకు మెల్లిమెల్లిగా ఐడియా వస్తుంది. ఓకే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మరి ఎట్లా చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు, ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, మీకు ప్రాక్టికల్గా తెలిసి ఉండాలి. తెలిసినప్పుడు అదే వేలో మీరు ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది. ఓవర్ నైట్ రాదు అంటే రాత్రి పడుకొని పొద్దున్న లేచేసరికి మీరు కన్సల్టింగ్ మైండ్ సెట్ రాదు.
అట్లానే మీరు ఏం చేసినా రాదు, దానికి ఒక టైం ఉంటుంది, ఒక టైం పడుతుంది. మినిమం ఇంత టైం పడుతుంది, ఇంత ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్ట్, ఆ టైం మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ వస్తుంది. ఓవర్ నైట్ జరిగేది 2 నెలల్లో 3 నెలల్లో జరిగే పనులు కావి. టైం ఉండాలి, పేషెన్స్ ఉండాలి, దానికి తగ్గట్టుగా మీరు ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. స్టార్టింగ్ నుంచి మీరు ఎఫర్ట్స్ థింకింగ్ అట్లా పెడుతూ ఉన్నప్పుడు, మీరు ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. ఈ మూమెంట్ ఏముంటుంది, మనకి ఈజీగా అనిపించవచ్చు, సార్ మీరు కాన్ఫిగ్ కొట్టేచ్చు కదా, ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనమని. వీటి ఇంపాక్ట్ ఇప్పుడు మీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ప్రాజెక్ట్లో జాయిన్ అవుతారో అప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి. ఎక్కడైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందో, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాయింట్స్ అన్ని కూడా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపేస్తాయి మిమ్మల్ని. ఎందుకు, ఆ మూమెంట్లో మీకు అన్ని గుర్తొస్తూ ఉంటాయి. ఇది ఎక్కడో విన్నాను నేను, కరెక్ట్ ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడాలి, ఇలా చేయకూడదు అనేది. ఆ పాయింట్స్ ఎప్పుడైతే మీరు నోటీస్ చేస్తారో ఈజీగా ఆటోమేటిక్గా మేనేజ్ చేస్తారు. రైట్, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది కాన్ఫిగరేషన్కి ముందు ఆర్గ్ స్ట్రక్చర్. ఆర్గ్ స్ట్రక్చర్లో మనకి ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్స్లో ఫస్ట్ వచ్చేసి క్లయింట్. క్లయింట్ అంటే మీ కంపెనీ నేమ్. బేసిక్గా క్లయింట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏసర్ క్లయింట్కి వర్క్ చేస్తున్నాను అంటే ఏసర్ అనేది ఒక క్లయింట్. ఆ క్లయింట్లో ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి, బేసిక్గా ఇన్స్టెన్స్ అంటాము. ఇన్స్టెన్స్ అంటే ఒక ఎస్ఐపి సిస్టమా, 2 ఎస్ఐపి సిస్టమ్లా, అంటే 1 బాక్స్ ఆఫ్ ఎస్ఐపియా, 2 బాక్సెస్ ఆఫ్ ఎస్ఐపియా. మాక్సిమం ఒకే ఇన్స్టెన్స్ ఉంటుంది ప్రతి క్లయింట్కి. అంటే ఒకే ఎస్ఐపి సిస్టంలో అన్ని కంపెనీ కోడ్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎస్ఐపి లాగిన్ అయ్యారు. ఎస్ఐపి లాగిన్ అయినప్పుడు ఒకే సిస్టంలో, అంటే ఒకే లాగిన్లో, ఒకే సర్వర్ ఐడిలో అన్ని కంపెనీ కోడ్లు క్రియేట్ చేస్తున్నారా, 2 సపరేట్ సర్వర్లు క్రియేట్ చేసి కొన్ని కంపెనీలు ఇక్కడ కొన్ని కంపెనీలు అక్కడ క్రియేట్ చేస్తున్నారా, ఇది చూడాలి. దాన్ని మనం క్లయింట్ అంటాము. కొంతమంది ఏం చేస్తారు, ఏషియాకి, యుఎస్కి అంతా ఒక క్లయింట్ క్రియేట్ చేస్తారు, యూరోప్కి లేదంటే ఆఫ్రికాకి ఇంకో క్లయింట్ క్రియేట్ చేస్తారు. అంటే కొన్ని కంపెనీ కోడ్లు చూడాలంటే డెవలప్మెంట్లోనే 2 ఉంటాయి. ఒక డెవలప్మెంట్ సిస్టంలో లాగిన్ అయితే యుఎస్ కంపెనీ కోడ్లు, యూరోప్ కంపెనీ కోడ్లు వస్తాయి. ఇంకో సిస్టంలో లాగిన్ అయితే వేరే కంపెనీ కోడ్లు వస్తాయి. అట్లా ఉంటే డిఫరెంట్ క్లయింట్స్ అంటారు. లేదు, అన్ని కంపెనీ కోడ్లు ఒకే సిస్టంలో ఉందంటే సింగిల్ క్లయింట్. మాక్సిమం సింగిల్ క్లయింట్ ఉంటుంది చాలా మందికి. చాలా రేర్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ కానీ, డిఫరెంట్ బాక్సెస్ కానీ, డిఫరెంట్ క్లయింట్స్ కానీ సెటప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటింగ్ కన్సర్న్. ఎన్ని ఆపరేటింగ్ కన్సర్న్లు క్రియేట్ చేస్తారు, నువ్వు ఎన్ని క్లయింట్స్ పెట్టుకున్నా, రైట్, ఎన్ని కంపెనీ కోడ్లు ఎక్కడెక్కడ వాడుతున్నా కూడా బెస్ట్ అప్రోచ్ వచ్చేసి ఒకే ఆపరేటింగ్ కన్సర్న్ మనకు ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి కంట్రోలింగ్ ఏరియాస్. నువ్వు ఎన్ని కంట్రోలింగ్ ఏరియాస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా డిపెండ్ అవుతుంది, రిక్వైర్మెంట్ని బట్టి మారుతుంది. నువ్వు ఒకే కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేయొచ్చు, మల్టిపుల్ కంట్రోలింగ్ ఏరియాస్ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ అన్ని కంట్రోలింగ్ ఏరియాలు ఒకే ఆపరేటింగ్ కన్సర్న్ కింద ట్యాగ్ అయి ఉండాలి. అంటే ఇన్ షార్ట్, ఒక క్లయింట్కి ఒకే ఆపరేటింగ్ కన్సర్న్ ఉండాలి. ఉంటుంది. దాని తర్వాత ఆపరేటింగ్ కన్సర్న్ కింద ఎన్ని కంట్రోలింగ్ ఏరియాస్ అనేవి క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఒక కంట్రోలింగ్ ఏరియా కింద ఎన్ని కంపెనీ కోడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అంటే ఇది సీక్వెన్స్. నార్మల్గా మనందరం ఏం చేస్తాము, ఎస్ఐపి ఫీకో ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ, నేర్చుకునేటప్పుడు కానీ, మ్యాక్సిమం ఎస్ఐపి ఫీకో కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు కానీ, నేర్చుకునేటప్పుడు కానీ మ్యాక్సిమం మనందరం ఏం చేస్తామంటే కంపెనీ కోడ్ నుంచి స్టార్ట్ చేస్తాము. కాబట్టి మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఎట్లా ఉండాలి అనేది ఐడియా ఉండదు. ఎందుకు ఐడియా ఉండదంటే, రైట్ ఫ్రమ్ డే 1 మనందరం స్టార్ట్ చేసేది కంపెనీ కోడ్ నుండే. కాబట్టి దాని తర్వాత నువ్వు వెనకాలకి వెళ్ళి తెలుసుకోవాలి అన్నప్పుడు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అదే నువ్వు ముందే ఒక ఐడియా తెలుసుకున్నప్పుడు, ఒక ఐడియా మనకి ముందే ఉన్నప్పుడు, ఓకే కంపెనీ కోడ్ నుంచి కాదు, ఆర్గ్ స్ట్రక్చర్ అన్నప్పుడు క్లయింట్ నుంచి స్టార్ట్ చేయాలి. క్లయింట్ ఉంటుంది, ఆపరేటింగ్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్. ఇది తెలుసుకో ఫస్ట్. ఈ పాయింట్స్ ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత దాని బేస్ పైన నువ్వు కాన్ఫిగరేషన్ కంపెనీ కోడ్ నుంచి స్టార్ట్ చేసినా సరే, రేపటి రోజు ఈ పాయింట్స్కి నువ్వు వచ్చినప్పుడు నీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే నీకు ఇది ముందే తెలుసు. మనకి ముందే తెలుసు, ఆపరేటింగ్ కన్సర్న్, కంట్రోలింగ్ ఏరియా, కంపెనీ కోడ్ ఉంటుంది. ఫర్ టైం బీయింగ్ నేను కంపెనీ కోడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. బట్ రియల్ టైంలో కంపెనీ కోడ్ చేయడానికి ముందు ఆపరేటింగ్ కన్సర్న్ సెటప్ అవుతుంది, క్లయింట్ సెటప్ అవుతుంది, కంట్రోలింగ్ ఏరియా సెటప్ అవుతుంది. దీని బేస్ పైన మాత్రమే నా కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఈ పాయింట్స్ మనకి ఫస్ట్ తెలిసి ఉండాలి. నువ్వు డీటెయిల్డ్గా, లాజికల్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ అట్లీస్ట్ పాయింట్స్ తెలిసిన తర్వాత ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని దాని బేస్ పైన మాత్రమే కంపెనీ కోడ్ నుంచి కాన్ఫిగ్ స్టార్ట్ అవ్వాలి. బ్లైండ్గా కంపెనీ కోడ్ నుండే స్టార్ట్ చేస్తాను అంటే తప్పు. ఎందుకంటే
ఇంటర్వ్యూలో చాలామంది నేను ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటని అడుగుతారు. చాలామంది అడిగినప్పుడు మ్యాక్సిమం తప్పు ఆన్సర్లు ఇస్తారు. అంటే కొంతమంది కంపెనీ కోడ్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే కంపెనీ కోడ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ ఇవి చెప్పుకుంటూ పోతారు. ఆర్గ్ స్ట్రక్చర్ అంటే దాన్ని ఆర్గ్ స్ట్రక్చర్ అన్నారు. దాన్ని బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే మనకి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే ఏంటి క్లారిటీ ఉండదు కొంతమందికి. అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏది అడిగినా ఒకటే చెప్తారు. ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన స్కిల్ సెట్ని ఒక్క లైన్లో రివీల్ చేసి పడేస్తాయి. సింగిల్ స్టేట్మెంట్, నువ్వు దీనికి ఇచ్చే ఆన్సర్ చెప్పేస్తుంది నీకు, నీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది. నీ కాన్ఫిగ్లు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ నువ్వు చెప్పగలిగావు అంటే ఓకే, పర్లేదు క్యాండిడేట్ అనుకుంటాను. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అడిగినప్పుడు ప్రాపర్గా చెప్పావు అంటే పర్లేదు అనుకుంటాను. దీనికి అది దానికి ఇది కన్ఫ్యూజ్ అయిపోయి అన్ని మిక్సప్ చేసి చెప్పావు అంటే నాకు క్లారిటీ వచ్చేస్తుంది. మ్యాక్సిమం అట్లాగే మనం దొరికిపోతాము, మ్యాక్సిమం అట్లాగే ఆపర్చునిటీస్ లూజ్ చేసుకుంటారు అందరూ. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు క్లారిటీ ఉండదు, అది లాజికల్గా ఉండదు, సీక్వెన్షియల్గా ఉండదు. అట్లా ఏ ప్రాజెక్ట్లో ఏ కన్సల్టెంట్ చేయడు. అవి మనం మాట్లాడతాం. అది తప్పనేది మనకి ఎవరు చెప్పుండరు, అట్లా మాట్లాడకూడదని మనం తెలుసుకొని ఉండం. కాబట్టి మనం మిస్టేక్స్ చేస్తాము తెలియకుండా. దానివల్ల వచ్చే రిజల్ట్ మనకి నెగిటివ్ ఉంటుంది. అంటే మన ఇంటర్వ్యూ రిజల్ట్ రిజెక్షన్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలంటే రైట్ ఫ్రమ్ బిగినింగ్, అంటే స్టార్టింగ్ నుంచి కొన్ని ఎఫర్ట్స్ ఎక్స్ట్రా పెట్టాలి. కొన్ని పాయింట్స్ మనకి ఇమీడియట్గా అర్థం అవ్వవు, కొన్ని పాయింట్స్ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తాయి, తప్పదు, ఆప్షన్ లేదు. ఇంకా నువ్వు ఎస్ఐపి ఫికోలోకి రావాలి, కన్సల్టెంట్గా మారాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, ఇబ్బందులు పడదు, ఫేస్ చేయదు రేపటి రోజు అంటే స్టార్టింగ్ నుంచి కొన్ని పాయింట్స్ని మనకి కష్టమైనా సరే, కన్ఫ్యూజన్స్ వచ్చినా సరే అలవాటు చేసుకోవాలి. ఓవర్ నైట్ ఏది రాదు, మైండ్లో పెట్టుకోండి, టైం పడుతుంది. ఇవన్నీ నేను ఈరోజు చెప్పి అయిపోయిందని చెప్పను, రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉంటాను. సో దట్ నేను మాట్లాడేటప్పుడు మీరు విని అర్థమైపోతుంది మీకు. స్పెసిఫిక్గా కూర్చొని చదవాలని అవసరం కూడా ఉండదు. నేను రిపీటెడ్గా డిఫరెంట్ సెషన్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మాట్లాడతాను, మళ్ళీ రిపీట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో. మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ కనెక్ట్ అయిపోతుంది. కాకపోతే ఇవి ఎప్పుడైతే మీరు మైండ్లో పెట్టుకుంటారో మీరు మాట్లాడేటప్పుడు ఆ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది అంటే ఆపోజిట్ పర్సన్ ఈజీగా రియలైజ్ అవుతారు. అంటే నువ్వు మాట్లాడే పాయింట్ ప్రాక్టికల్గా ఉంది, కాన్సెప్చువల్గా మాట్లాడుతున్నావు అనేది ఆపోజిట్ పర్సన్ ఆటోమేటిక్గా రియలైజ్ అవుతారు. అది నీ టార్గెట్ ఉండాలి. అది నీ టార్గెట్ ఉంటే నువ్వు ఎక్కడ వెళ్ళినా జాబ్ కొట్టేస్తావు, ఏ ప్రాజెక్ట్లో ఉన్నా సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలుగుతావు. ఆ పాయింట్స్ పైన మాత్రమే ఫోకస్ పెట్టండి. అది కొంచెం టైం తీసుకుంటుంది. టైం పైన మీరు వరి అవ్వద్దు. అంటే కొంచెం మెల్లిగా నేర్చుకున్నా పర్లేదు. రేపటి రోజు ఇబ్బందులు పడకుండా, రేపటి రోజు ప్రాబ్లం ఫేస్ చేయకుండా మళ్ళీ బ్యాక్ వచ్చి ఇంకో దగ్గర జాయిన్ అవ్వాలన్న సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే ఫైన్, ఇది ఇక్కడ స్టాప్ చేస్తాను ఈరోజు. రేపటి నుంచి మన రెగ్యులర్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, రేపటి నుంచి బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేం పారామీటర్స్ కావాలి, ఎట్లా కాన్ఫిగరేషన్ చేస్తాం అనేది అంతా కూడా రేపటి నుంచి చూపిస్తాను. ఓకే, సో రేపు కూడా ఇదే టైంకి కనెక్ట్ అవుదాం. యా, సునీల్ ఏదైనా క్వశ్చన్? సార్ ఎస్ సార్. సార్ ఇఫ్ యు గో అప్ కొద్దిగా స్క్రీన్ పైకి వెళ్తే మీరు బిజినెస్ ప్రాసెస్, బిజినెస్ బ్లూ ప్రింట్ అన్నారు, కట్ ఓవర్ యాక్టివిటీస్ అన్నారు కదా సార్. కరెక్ట్. సో ఎస్ సార్. సార్ ఇక్కడ ఆల్మోస్ట్ మనము ఫస్ట్ స్టేజ్లో ఈ లైక్ బ్లూ ప్రింట్ అన్నారు సార్. వాట్ ఈస్ మీన్ బై స్కోప్? స్కోప్ అంటే కేడిఎస్ మీన్స్ కీ డేటా స్ట్రక్చర్. స్కోప్ అంటే ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు నువ్వు ఫికోలోనే కాన్ఫిగరేషన్ చేయాలి. ఫికోలో చాలా సినారియోస్, చాలా కాన్ఫిగరేషన్స్ ఉన్నాయా లేవా? ఎస్ సార్. రైట్. స్కోప్ అంటే అందులో నువ్వు ఏది ఇంప్లిమెంట్ చేస్తున్నావు అనేది మాత్రమే స్కోప్. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో ఫికో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఫికోలో ఉన్న అన్ని ఆప్షన్స్ని ఇంప్లిమెంట్ చేయరు కదా. ఓకే, వాళ్ళ బిజినెస్ ప్రాసెస్కి సంబంధించి ఏవైతే సెటప్ చేయాలో అవి మాత్రమే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు వెండర్ పేమెంట్కి సంబంధించి పోస్టింగ్స్ వేస్తున్నావు. వెండర్ పేమెంట్కి పోస్టింగ్ వేసేటప్పుడు ప్రజెంట్ మీ క్లయింట్ ఏం చెప్పాడంటే, యాజ్ ఆఫ్ నౌ మేము ఓన్లీ చెక్స్ మాత్రమే ఇష్యూ చేస్తున్నాము, చెక్స్ మేము మాన్యువల్గా రాసుకుంటాము, మాకు ఎస్ఐపి నుంచి చెక్స్ అవసరం లేదు.
ఎస్ఐపి నుంచి చెక్ అవసరం లేదంటే ఓకే నువ్వు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ చేసినా కూడా సిస్టంలో నుంచి చెక్స్ ప్రింట్ అవ్వవు. ఎందుకు? అది అవుట్ ఆఫ్ స్కోప్. క్లయింట్ ఏం చెప్పాడు, ప్రజెంట్ మేము చెక్స్ సిస్టంలో నుంచి ప్రింట్ చేయము, మా అకౌంటెంట్ మాన్యువల్గా రాసిస్తాడు సార్ అంటాడు. అప్పుడు నువ్వు చెక్ ప్రింటింగ్ ఇవన్నీ సెటప్ చేయాలా ఎస్ఐపిలో? ఎస్ అవసరం లేదు కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, సిస్టంలో నుంచి మాకు చెక్కులు రావద్దు, మేము మాన్యువల్గా రాసుకుంటాము చెక్స్ అంతా. నెక్స్ట్ బీఆర్ఎస్ అన్నారు. బీఆర్ఎస్ కూడా వాళ్ళు అన్నారు లేదు లేదు మేము మాన్యువల్గానే చేసుకుంటాము, ఎక్సెల్లో మేము చేసేసుకుంటాము ఫర్ టైం బీయింగ్, తర్వాత చూద్దాం లేటర్ ఆన్ అంటారు. అప్పుడు నువ్వు బీఆర్ఎస్ కాన్ఫిగరేషన్ చేస్తావా? నో అంటే ఇవన్నీ నీకు ఎట్లా తెలుస్తాయి? స్కోప్ డాక్యుమెంట్లో తెలుస్తాయి. అంటే అక్కడ నువ్వు లిస్ట్ అవుట్ చేయాలి. రేపటి రోజు మీ క్లయింట్ వచ్చేసి మాకు బీఆర్ఎస్ అవ్వట్లేదు, ఎట్లా చేయాలి, బీఆర్ఎస్ నెంబర్లన్నీ టాలీ అవ్వట్లేదు అంటే నువ్వు స్కోప్ డాక్యుమెంట్ చూపిస్తావు. చూడు, మనం ముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తాము, యాజ్ పర్ స్కోప్ బీఆర్ఎస్ అనేది లేదు. మీరు ఏం చెప్పారు, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ చేయరు, లేటర్ ఆన్ చూస్తారు, మేబీ ఒక 3-4 months యూజ్ చేసిన తర్వాత అప్పుడు సెటప్ చేసుకుంటారు. అప్పుడు ఇంప్లిమెంటేషన్ టీం ఉండదు, అప్పుడు సపోర్ట్ టీం ఉంటుంది. వాళ్ళకు ఒక చేంజ్ రిక్వెస్ట్ ఇష్యూ చేస్తే ఆ చేంజ్ రిక్వెస్ట్ పైన వాళ్ళు బీఆర్ఎస్ని సెటప్ చేసి ఇస్తారు. అంటే నీకు తెలియాలి కదా, ఒక ఇంప్లిమెంటేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు ఫికోలో 100 కాన్ఫిగరేషన్లు ఉంటాయి, 100 చేస్తావా? నో బేస్డ్ ఆన్ చేయవు కదా. క్లయింట్ రిక్వైర్మెంట్. ఏది రిక్వైర్మెంట్, ఏ సెట్టింగ్స్, ఏ ఫంక్షనాలిటీస్ ఎనేబుల్ చేస్తున్నావు, ఏది చేయట్లేదు అనేది స్కోప్ డాక్యుమెంట్. ఇప్పుడు నేను తీసుకొని వచ్చేసి అన్ని ఈ సునీల్ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తాం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ టాపిక్స్ అన్ని ఏవేవి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము నోట్ చేసుకునే సైన్ ఆఫ్ అవుతుందా సార్ బిజినెస్ బ్లూ ప్రింట్? కరెక్ట్. వాళ్ళంతా ఓకే సార్. పేజ్ బై పేజ్ రీడ్ చేస్తారు, క్లయింట్ అన్న హైలైట్ చేస్తాడు అన్ని, ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని. అట్లా డిఫరెంట్ వర్షన్స్ అవుతాయి బ్లూ ప్రింట్. ఎందుకు? బ్లూ ప్రింట్ సైన్ చేసిన తర్వాత ఇంకా చేంజెస్ కరెక్షన్స్ ఉండవు. మళ్ళీ చేంజెస్ కరెక్షన్స్ ఏది వచ్చినా కూడా దానివల్ల జరిగే టైం లైన్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా క్లయింట్ బేర్ చేయాల్సిందే. నువ్వు అగ్రీ చేసావు కదా, నువ్వు చూసి అగ్రీ చేసావు, తర్వాత ఇప్పుడు నువ్వు ఏది చెప్పినా కూడా నేను దాన్ని చేంజ్ కింద కన్సిడర్ చేస్తాను. నా మిస్టేక్ కాదు, నీ మిస్టేక్ అంటాను. నువ్వు రిక్వైర్మెంట్ మార్చావు కాబట్టి 3 నెలలు పట్టేది ఇప్పుడు 4 నెలలు పడుతుంది అంటాను నేను. ఓకే 10 రూపీస్ అయ్యేది 12 రూపీస్ అవుతుంది అంటాను. ఆప్షన్ లేదు, ఇంకా నువ్వు ఒకటే దాన్ని అప్రూవ్ చేయాలి, లేదు దీంతోటే వెళ్ళాలి. ఎందుకు? బ్లూ ప్రింట్ ఆల్రెడీ సైన్ అప్ అయిపోయింది, నేను వర్క్ కూడా స్టార్ట్ చేశాను, కన్సల్టెంట్స్ ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆల్ ఆఫ్ అ సడన్ రిక్వైర్మెంట్ మార్చేస్తాను, లేక నాకు అదొద్దు ఇది కావాలి అన్నప్పుడు టైం లైన్స్ ఇంపాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ పెట్టాం కదా టైం లైన్స్ అనేది, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఇవన్నీ. ఎస్ నువ్వు అడిషనల్ వర్క్ యాడ్ చేసినప్పుడు అడిషనల్ ఎఫర్ట్ పెట్టాలి కదా. ఇవన్నీ నేను ప్లాన్ చేసుకున్నాను కదా, ఎంతమంది కన్సల్టెంట్స్ కావాలి, నాకు ఎంత టైం పడుతుంది, ఎన్ని మంత్స్లో నేను ప్రాజెక్ట్ డెలివర్ చేయగలను అనేది ఒక ప్రాజెక్ట్ మేనేజర్గా నేను డిసైడ్ చేసుకుంటాను. మధ్యలో అడిషనల్ వర్క్ యాడ్ అయినప్పుడు నా ఎఫర్ట్ పెరుగుతుంది, లేదంటే నేను మ్యాన్ పవర్ని యాడ్ చేయాలి, ఇంకో కన్సల్టెంట్ అని పెట్టుకోవాలి, అప్పుడు నా కాస్ట్ పెరుగుతుంది కదా. ఎస్ ఆఫ్ కోర్స్. నా కాస్ట్ పెరిగినప్పుడు నేను క్లయింట్కి అడిషనల్గా ఛార్జ్ చేయాలి కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఇంపాక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి ఏవి రాకూడదు అంటే ఈ డాక్యుమెంటేషన్ పైన ప్రాపర్గా ఐడియా ఉండాలి మనకి. ఏ డాక్యుమెంటేషన్ ఎక్కడ వస్తుంది, ఏ డాక్యుమెంటేషన్లో ఏముంటుంది. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఏ ప్రాజెక్ట్లో జాయిన్ అయినా సరే ఈ డాక్యుమెంట్ల నుంచి చదువుకో తెలుసుకో అంటారు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు అది నీకు. ఒకవేళ డాక్యుమెంటేషన్ ఇవ్వకపోతే నువ్వు అడగగలగాలి. కాన్ఫిగరేషన్ కదా గూగుల్ కూడా దొరుకుతుంది అంటే దొరుకుతుంది, కానీ గూగుల్లో ఉన్నదంతా మీ క్లయింట్లో చేస్తుంటారు కదా. అంటే మేము కంపెనీలో అడగొచ్చా సార్ మేనేజ్మెంట్కి ఇలా డాక్యుమెంట్స్ ఇస్తారా అని అడిగే రైట్ ఉంటుందా కన్సల్టెంట్గా? ఉంటుంది, అడుగుతారు, అడగాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మాత్రమే ప్రాజెక్ట్ గో లైవ్ అవుతుంది. దాని తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మాత్రమే ఈ ప్రొడక్షన్ సపోర్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రొడక్షన్ సపోర్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా ప్రాజెక్ట్ని సపోర్ట్కి మూవ్ చేస్తారు. అప్పుడు ఇంప్లిమెంటేషన్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ టీంలో ఉన్న కన్సల్టెంట్కి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే ఇవన్నీ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్, ఇష్యూ లిస్టు ఇవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత మెయిల్ కన్ఫర్మేషన్ పైన మాత్రమే వాళ్ళు చెప్తారు, ఓకే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, అన్ని ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు క్లారిటీ వచ్చింది అని. దాని తర్వాత అఫీషియల్గా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ క్లోజ్ అయ్యి సపోర్ట్ ఫేజ్ బిగిన్ అవుతుంది. సపోర్ట్లో వేరే కన్సల్టెంట్స్ వచ్చేస్తారు పిక్చర్లోకి. ఓకే
ఓకే. ఓకే సార్. సుధాతన్ సార్ అజయ్ సార్. చెప్పండి. సార్ నేను ఫస్ట్ టైం మీ తెలుగు సెషన్ అటెండ్ అయ్యాను. ఇది డైలీ ఉంటుందా సార్? ఇది ఓన్లీ సాటర్డే అండ్ సండే. ఓకే. ఒక రిక్వెస్ట్ సార్, నేను మీది ఇంటర్వ్యూ సెషన్ అటెండ్ అవుతున్నాను. దాంట్లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ గురించి కరెంట్గా చెప్తున్నారు కదా, అది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అంటే వింటున్నాను బట్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అయినా కూడా ఇది తెలుగులో ఒకసారి ఇంటర్వ్యూ సెషన్స్ ఒక 20 సెషన్స్ జూన్లో తీసుకుంటున్నారు కదా, అట్లా 20 సెషన్స్ తెలుగులో ఇంటర్వ్యూ సెషన్స్ తీసుకుంటారా? ఇట్స్ రిక్వెస్ట్. అవి నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ అయిన తర్వాత వస్తాయి. ఓకే, వస్తాయి. కాకపోతే నేను ఒక కంపెనీ కోడ్ నుంచి మీకు అంటే డిఫరెంట్ అప్రోచ్లో ఇక్కడ చెప్పినప్పుడు నేను అవి తెలుగులో మాట్లాడినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ చేస్తూ వస్తాను డాట్స్. ఓకే, ఎందుకంటే బ్యాచ్ కి డిఫరెంట్ వేలో వెళ్తాను నేను. ఓకే. అట్లీస్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అని ఒక సెషన్ తెలుగులో సపరేట్ గా తీసుకుంటారా? అంటే అది తీసుకుంటాను. అవి నేను చెప్పినా కూడా ఎంట్రీస్ వేయగలిగినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది మనకి. అర్థమవుతుంది. ఓకే, ఓకే సార్. ఓకే. సో మనం ఆ స్టేజ్కి వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాను అవన్నీ డీటెయిల్డ్ గా. ఆ కాన్సెప్ట్స్ అన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే మనం ఈ తెలుగు సెషన్స్ పెట్టుకుంది. ఓకే, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్. ఓకే. వంశీ. హాయ్ సార్, ఇది జనరల్ క్వశ్చన్. సో ఎస్ఏపి ఈసీసీ కాంపోనెంట్ 2027లో అబ్సల్యూట్ అయిపోతుంది అంటున్నారు కదా సార్? ఐ మీన్ అవును. సో దాని తర్వాత ఈ క్లయింట్స్ ఓన్లీ సపోర్ట్ చేసుకుంటారు, లేకపోతే ఇంప్లిమెంటేషన్స్ ఏమి ఉండవు కదా సార్ దానికి? అట్లా కాదు, అది కాదు. దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ఈసీసీ వర్షన్లో ఉన్నారో వాళ్ళు S4 హానాలోకి మూవ్ అవ్వాలి, అంతే. అంతకుమించి ఇంకోటి ఏం లేదు అక్కడ. ఓకే, సో ఈసీసీ ప్రోడక్ట్ అనేది ఉండదు దాని తర్వాత? ఈసీసీ ప్రోడక్ట్ ఆల్రెడీ అబ్సల్యూట్ ఆల్రెడీ, అంటే కొత్త ఈసీసీ లైసెన్స్ ఎస్ఐపి ఇవ్వట్లేదు, ఓన్లీ S4 హానానే. ఆల్రెడీ ఎవరైతే ఈసీసీలో ఉన్నారో వాళ్ళు S4 హానాలోకి రావడానికి ఇచ్చిన డెడ్ లైన్ 2027. ఓకే, 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 గాట్ ఇట్, అర్థమైంది. ఓకేనా? అంతకు మించి దానివల్ల ఇంపాక్ట్ ఏది ఉండదు. అది అయినప్పుడు మార్కెట్లో జాబ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మూవ్ అవ్వాలి, అందరికీ ఫికో కన్సల్టెంట్ కావాలి కదా అప్పుడు. ఓకే, మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా సార్ అప్పుడు? మైగ్రేషన్స్ అవి బేసిక్గా. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. లోకేష్. హాయ్ అజయ్, మీరు క్లాస్లో చెప్తున్నారు కదా, S4 హనాలో సర్వర్కి వచ్చేసరికి ఏమో న్యూ జిఎల్ ఉంటుంది, ఈవెన్ ఈసీసీకి కూడా న్యూ జిఎల్ ప్లస్ క్లాసిక్ జిఎల్ అనేసి ఉంటుంది అనేసి అన్నారు కదా. ఇప్పుడు S4 హనాలో న్యూ జిఎల్ అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి పక్కన న్యూ అనేది అయితే ఉండదు, బట్ యూనివర్సల్ జిఎల్ కూడా ఉంటుంది కదా. అది ఇప్పుడు S4 హనాలో అది ఎలా ఐడెంటిఫై చేయాలి? న్యూ జిఎల్, క్లాసిక్ జిఎల్ అనే కాన్సెప్ట్ S4 హానాలో ఉండదు. S4 హానాలో ఓన్లీ న్యూ జిఎల్ మాత్రమే ఉంటుంది. S4 హానాలో క్లాసిక్ జిఎల్ రూల్డ్ అవుట్. S4 హానాలో బై డిఫాల్ట్ న్యూ జిఎల్. ఆ డిఫరెన్సియేషన్ అనేది ఈసీసీలో మాత్రమే ఉంటుంది. ఈసీసీలో రెండు కనబడ్డాయి అంటే ఒకటే క్లాసిక్, ఒకటి న్యూ. బ్రాకెట్ లో న్యూ ఉందంటే న్యూ జిఎల్ వాడుతున్నారని, లేదు అంటే క్లాసిక్ జిఎల్ వాడుతున్నారని మీనింగ్. S4 హానాలో బై డిఫాల్ట్ న్యూ జిఎల్. ఇంకొకటి కూడా ఉన్నది కదా, యూనివర్సల్ జనరల్, అది కూడా మనం యూజ్ చేస్తామా? యూజ్ చేస్తారు. S4 హానాలో యూజువల్ గా మీరు ఏసీ డోకా అనే ఒక పదం విన్నారా ఎప్పుడైనా? ఏసీ డోకా అంటేనే యూనివర్సల్ జర్నల్. ఓన్లీ టేబుల్ టైప్ లో రిపోర్టింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు అది మనకి వస్తుంది, అంతేనండి? అంతే. ఇది ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు న్యూ జిఎల్ లో తీసుకుంటే మీరు ఆల్రెడీ ఎంట్రీస్ పోస్ట్ చేసి ఉంటారు కదా ఎస్ఐపిలో. ఎంట్రీస్ చేసినప్పుడు డేటా వచ్చేసి బ్యాక్ అండ్ టేబుల్లో అప్డేట్ అవుతుందా, బీసెగ్ అని, బీకేపీఎఫ్ అని, ఫ్యాగల్ ఫ్లెక్స్ అని డిఫరెంట్ టేబుల్స్ లో అప్డేట్ అవుతుంది కదా. నార్మల్ గా బీసెగ్, బీకేపీఎఫ్, ఫ్యాగల్ ఫ్లెక్స్ లో అకౌంటింగ్ పోర్షన్ మాత్రమే అప్డేట్ అవుతుంది. ఈ ఏసీ డోకాలో ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్ లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంట్రీ మీరు అకౌంటింగ్ లో వేశారంటే డైరెక్ట్ గా అకౌంటింగ్ లో నుంచే రావాలనే రూల్ ఉందా? లేదు.
ఎక్కడి నుంచైనా రావచ్చు కదా, ఇంటిగ్రేషన్స్ అంటారు కదా, మనం FIMM ఇంటిగ్రేషన్ అని, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా. అప్పుడు ఒక ఎంట్రీ అకౌంటింగ్ లోకి వచ్చింది ఫ్రమ్ కానీ ఫ్రమ్ డిఫరెంట్ అదర్ మాడ్యూల్ నుంచి అన్నప్పుడు ఆ మాడ్యూల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ అవుతుంది నీ డాక్యుమెంట్ లో. దాన్ని మనం యూనివర్సల్ జర్నల్ అంటారు. అంటే ఒక అకౌంటింగ్ డాక్యుమెంట్ పట్టుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వేరే మాడ్యూల్ నుంచి వచ్చి ఉంటే ఆ వేరే మాడ్యూల్లోకి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా నీకు ఇక్కడ అప్డేట్ అవుతుంది. అందుకని దాన్ని ఏసీ డోకా అంటారు. అదే నువ్వు బీసెక్ BKPF లో తీసుకుంటే, ఫ్యాగల్ఫెక్సాలో తీసుకున్న అకౌంటింగ్ పోర్షన్ మాత్రమే ఉంటుంది, వేరే పోర్షన్ ఉండదు అక్కడ. వేరే పోర్షన్ కావాలంటే నువ్వు మళ్ళీ ఆ మాడ్యూల్ టేబుల్స్ చూడాలి కదా. ఓకే. ఇక్కడ ఏమవుతుందంటే మాక్సిమం ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ కి సంబంధించి ఏసీ డోకాలో అప్డేట్ అయిపోతుంది. అందుకే దీన్ని యూనివర్సల్ జర్నల్ అంటారు. అండ్ ఒక క్లారిటీ కావాలండి. అంటే నార్మల్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి లైక్ లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్స్ ఉన్నాయి కదా. అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు లీడింగ్ లెడ్జర్ బిలోలో లైక్ న్యూజిఎల్ కానీ యూనివర్సల్ జర్నల్ కానీ లైక్ హైరార్కీ లెవెల్ ఇవి లైక్ ఎంట్రీస్ ని లైక్ ట్రాన్సాక్షన్ స్టోర్ చేసుకున్నప్పుడు ఇవి హెల్ప్ అవుతాయి అంతేనండి? అంతే నా అంతే క్వశ్చన్ కరెక్టేనా? అంతే కరెక్ట్. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు డేటా స్టోర్ చేసేది రిపోర్టింగ్ కి. నువ్వు ఏ ఎంట్రీ సేవ్ చేసినా కూడా రేపటి రోజు చూస్తావు కదా. ఈ రోజు ఎంట్రీ చేశాను ఇంకా మర్చిపోతాను అనే పాయింట్ ఉండదు కదా ఏ కంపెనీలో కూడా. ఓకే. నువ్వు రికార్డ్ చేసిన ఎంట్రీని బేస్ చేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ రీకన్సిలేషన్ కావాలా వద్దా? ఇవన్నీ కావాలి అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ నీకు అంతా ఒకే దగ్గర ఉంటే నీ రిపోర్ట్స్ అవన్నీ ఈజీగా ఉంటాయి కదా. కొంచెం ఈ టేబుల్లో తీసుకో, ఇంకో కొంచెం అక్కడ నుంచి తీసుకో, ఇంకో కొంచెం ఇక్కడ నుంచి తీసుకో అన్నప్పుడు కన్సాలిడేట్ చేసేటప్పుడు కానీ ఒక టేబుల్ని కనెక్ట్ చేసేటప్పుడు కానీ ఇబ్బందులు వస్తాయి మనకి. కాబట్టి కొన్ని రిపోర్ట్స్ కాంప్లికేటెడ్ అవుతాయి, కొన్నింటికి రిపోర్ట్స్ ఉండవు, కొన్ని ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకొని మాన్యువల్గా ఇక్కడ అక్కడ వీలుకప్ కొట్టి చేసుకోవాల్సి వస్తుంది కదా. ఎందుకు? డేటా ఒక దగ్గర స్టోర్ అవ్వట్లేదు. ఈ యూనివర్సల్ జర్నల్, ఏసీ డోకా ఇవన్నింటిలో ఏమవుతుంది అంటే మాక్సిమం ఇన్ఫర్మేషన్ సింగిల్ టేబుల్లో వచ్చేస్తుంది. ఇవి మనం ఎంట్రీస్ లో ఉన్నప్పుడు టేబుల్ లెవెల్లో టేబుల్స్ గురించి మాట్లాడేటప్పుడు చూపిస్తాను ప్రాక్టికల్ గా. కొన్ని ఎంట్రీస్ వేసినప్పుడు డిఫరెంట్ టేబుల్స్ లో చూపెట్టినప్పుడు నీకు ప్రాక్టికల్ గా అర్థమవుతుంది ఏ టేబుల్లో ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది, ఎందుకు మనం దీన్ని యూనివర్సల్ జర్నల్ అంటున్నాం అనేది ప్రాక్టికల్ గా ఎంట్రీస్ లో చూపిస్తాను. ఓకే. ఇంకో డౌట్ అంటే లైక్ మీరు లైక్ నేను మీ నార్మల్ 9pm బ్యాచ్ కూడా ఫాలో అవుతున్నాను. దాంట్లో మీరు లైక్ రిగరస్ టెస్టింగ్ అండ్ కన్సిస్టెన్సీ చెక్ అనేసి యూజ్ చేశారు వర్డింగ్. అంటే నాకు డిఫరెన్స్ అర్థం అవ్వదు, ఒకసారి ఆ డిఫరెన్స్ చెప్తారా? రిగ్రెషన్ టెస్టింగ్ అండ్ కన్సిస్టెన్సీ చెక్. కన్సిస్టెన్సీ చెక్ అనేది S/4HANA సిస్టంలో, ఇప్పుడు S/4HANA సిస్టంలో ఏంటంటే మనం ఈసీసీలో చేసినట్టుగా కాన్ఫిగరేషన్ ఉండదు. కొన్ని బై డిఫాల్ట్ మ్యాండేటరీ S/4HANA సిస్టంలో, లైక్ మీ న్యూజిఎల్ కానీ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ కానీ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ కానీ బై డిఫాల్ట్ మ్యాండేటరీ. మీరు లీడింగ్, నాన్ లీడింగ్, COFI ఇంటిగ్రేషన్ ఇవన్నీ బై డిఫాల్ట్ మీరు సెటప్ చేయాలి. మీరు వాడరా, మీకు రిక్వైర్మెంట్ ఉందా లేదా పక్కన పెడితే అవన్నీ సెటప్ చేసినప్పుడు మాత్రమే మీ కంపెనీ కోడ్ ఎంట్రీస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఈసీసీలో ఏముంది, సెట్టింగ్స్ కొట్టేస్తే డైరెక్ట్గా ఎంట్రీలు వేసేయచ్చు. బట్ S/4HANAలో కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయి. సో సిస్టమ్ ఏం చేస్తుంది, మీరు కన్సిస్టెన్సీ చెక్లో మీ కంపెనీ కోడ్ ఇచ్చి రన్ చేసినప్పుడు నువ్వు చేసిన ఇనీషియల్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అది ఓకేనా నాట్ ఓకేనా అనేది సిస్టమ్ చెప్తుంది. ఏవైనా ఎర్రర్స్ ఉంటే చూపిస్తుంది, చెక్ పాస్ట్ అని రాదు. ఏ ఎర్రర్ లేవు, నువ్వు చేసిన కాన్ఫిగరేషన్ ప్రాపర్గా ఉందన్నప్పుడు కన్సిస్టెన్సీ చెక్ పాస్ట్ అని వస్తుంది కదా. సో మనం ఏం చేస్తాము, మన పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్ వేసుకుంటూ పోతాము. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎంట్రీ పడాలంటే ఒక 20 స్టెప్స్ చేయాలి, 20 స్టెప్స్ చేసావు అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్ఫిగరేషన్ అయిపోయినట్టే కదా. ఎంట్రీస్ వేసినప్పుడు ఎంట్రీ ఎర్రర్ రావచ్చు, ఎర్రర్ రాకపోవచ్చు, బట్ ఫ్యూచర్ లో ఇంకెక్కడైనా నీకు ప్రాబ్లం రావచ్చు కదా. కాబట్టి సిస్టమ్ సెటప్ ప్రాపర్ గా ఉందా యాజ్ పర్ SAP S/4HANA ఆర్కిటెక్చర్ అనేది నువ్వు కన్సిస్టెన్సీ చెక్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నీ కంపెనీ కోడ్ అంటే నువ్వు తీసుకున్న రిక్వైర్మెంట్ ప్రకారం ఓకేనా నాట్ ఓకేనా అనేది SAP చెప్పేస్తుంది. ఎర్రర్స్ ఉంటే ఈ ఎర్రర్ ఉంది, డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ యాక్టివేట్ చేశారు, ప్రాఫిట్ సెంటర్ యాక్టివేట్ చేశారు, నాన్ లీడింగ్ లెడ్జర్ పెట్టారు, COకి FIకి కనెక్షన్ మిస్ అయింది, ఇవన్నీ సిస్టమ్ చెప్పేస్తుంది. అవన్నీ రెక్టిఫై చేసుకున్నప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, కంపెనీ కోడ్ క్రియేట్ చేయాలి అంటే
ఈ సెట్టింగ్స్ చేయాలి, ఈ పాయింట్స్ మాట్లాడాలి. మీరు రేపటి రోజు ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా ఇవే చెప్పాలి. ఓకే ఓకేనా? ఓకే యా, ఓకే థ్యాంక్ యూ. ఆల్రైట్. రామిరెడ్డి. యా సార్. సార్ ఒక స్మాల్ డౌట్ సార్. నేను మిడిల్లో జాయిన్ అయ్యాను ఒక 50 క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్. అయితే ఇక్కడ మనం కౌంట్ బేస్ పైన వెళ్ళకూడదు. కౌంట్ బేస్ పైన ఎందుకు వెళ్ళకూడదు అంటే ఏ బ్యాచ్ లో అయినా ఫస్ట్ 1 month నేను ఇంక్లూడ్ చేయను. ఓకే ఓకే మీరు అక్కడ 50 క్లాసెస్ అయినా కూడా నేను కౌంట్ చేసేది ఓన్లీ జిఎల్ వరకు మాత్రమే అయింది. కంపెనీ కోడ్ క్రియేషన్, జిఎల్ పోస్టింగ్ వరకు మాత్రమే అయ్యింది. అకౌంట్స్ పేబుల్ బేసిక్స్ మాత్రమే మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఏపీ ఇంకా స్టార్ట్ చేయలేదు కాన్ఫిగ్. అది నో ప్రాబ్లం సార్. అంటే ఆ ప్రీవియస్ క్లాసులు చూడటానికి ఎలా అనేది ఆ డేటాని మనం ఫ్రీ టైంలో ఒకసారి చూసుకోవడానికి అవి ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మీరు గ్రూప్లో లింక్, మీరు ఆ బ్యాచ్లో లింక్ పెట్టినా కూడా ఎవరైనా ఇస్తారు. మ్యాక్సిమం ఒక 2-3 డేస్లో నేను అది యూట్యూబ్లోనే ప్రొవైడ్ చేస్తాను. అన్ని ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి యూట్యూబ్లో నిన్నటి సెషన్ వరకు. అది ఈరోజు మాట్లాడతాను నేను. ఈరోజు సెషన్లో నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత యాక్సెస్ ప్రొవైడ్ చేస్తాను. అదే దాని గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ సెషన్స్ ఖాళీ ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ఒకసారి అవి ప్రొవైడ్ చేస్తాను. ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి అవి. నేను అది ఈరోజు మాట్లాడతాను సెషన్లో. ఓకేనా? డౌట్ అది సార్. ఇది పెయిడ్ సర్వర్ కూడా మనం మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మనకు ఆటోమేటిక్ లాగిన్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారా సార్? అదొక షీట్ పెట్టాను నేను. ఆ షీట్లో మీరు డీటెయిల్స్ అప్డేట్ చేస్తే, నేను ప్రజెంట్ క్రియేట్ చేసిన పెయిడ్ సర్వర్లో ఐడీస్ అన్ని ఫుల్ అయిపోయాయి. ఇంకో పెయిడ్ సర్వర్ మేబీ బై టుమారో రెడీ అవుతుంది, 2023 వర్షన్. దాంట్లో క్రియేట్ చేస్తాను. మేబీ 1 or 2 days టైం పడుతుంది. దాంట్లో అడిషనల్ మెంబర్స్కి 2023 వర్షన్లో ఐడీస్ ఇస్తాను. ఓకే సార్. ఓకే. ఆ షీట్లో నా డీటెయిల్స్ ఫిల్ చేయమంటారా సార్? ఆ షీట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి, నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఆల్ రైట్, ఫైన్ దెన్. సో రిమైనింగ్ పాయింట్ మనం రేపు డిస్కస్ చేద్దాము. రేపు ప్రాక్టికల్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? గుడ్ నైట్. ఓకే సార్, బాయ్.